ఉత్తరాంధ్ర 3 జిల్లాలకు సంబంధించి భీమిలి, అదేవిధంగా ఈస్ట్ వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లాలకు సంబంధించి దెందులూరులో జరిగింది. రాయలసీమ 4 జిల్లాలకు సంబంధించి ఒకటి రాప్తాడులో, ఇప్పుడు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, ఉమ్మడి గుంటూరు. సో ఈ 3 జిల్లాలకు సంబంధించి ఆ 3 మీటింగులకు మించి 4వ మీటింగ్ జరగబోతా ఉంది. ఎందుకంటే దాదాపుగా 15 లక్షల మంది వస్తారని అంచనా. ఓకే, రాప్తాడు సభకు దాదాపు 12 లక్షలు వచ్చారనేది బాగానే వచ్చింది. 1 మిలియన్ ప్లస్ మాకున్నటువంటి సమాచారం ప్రకారం దాదాపు 12 లక్షల దాకా వచ్చింటారు. 30 లక్షల దాకా వచ్చిందన్నారు. మేము తెలుగుదేశంలో కొట్టుకోవాలని పని లేదు, కనపడ్డారు జనాలు. సో ఉన్నదే చెప్తాం. అంటే దానికి పెట్టిన ప్లేస్కి ఉన్నటువంటి కెపాసిటీ, ఎందుకంటే దాదాపుగా 280 ఎకరాల్లో ప్లేసు. అవును, తెలుగుదేశం వాళ్ళు మీటింగ్లు పెట్టేది వస్తుంటే 5-10 ఎకరాల్లో పెడుతున్నారు. నిన్న బీసీ సభ జరిగిందిగా మీ నియోజకవర్గంలోనే, అంటే మీ మంగళగిరి బీసీ సభ చూసాను. ఆ రోడ్ల మీద వెళ్తా చూసాం. బ్యానర్లు ఎక్కువ ఉన్నాయి జనాల కంటే. ఓకే, బ్యానర్లు జెండాలు ఎక్కువ కనపడుతున్నాయి, జనాలు తక్కువ కనపడుతున్నారు. ఓకే, సో తెలుగుదేశం వాళ్ళు మాత్రం బాగా వచ్చారు జనం అని చెప్తున్నారు. బానే వాళ్ళు అసలు చెప్పేస్తారు కదా, ఆత్మగౌరవ సభ జరిగింది మాది, బీసీ ఆత్మగౌరవ సభ. ఎగ్జాంపుల్ చెప్తాను సార్. చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ ఎలా ఉంటుందంటే 2019 ఎన్నికల రిజల్ట్ కౌంటింగ్ జరుగుతున్నప్పుడు, రిజల్ట్ వస్తున్నప్పుడు మధ్యాహ్నం దాకా కూడా నేను గెలుస్తున్నా అని చెప్పాడు చంద్రబాబు నాయుడు. చెప్పాడు. ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళది. ఏం సార్ అంత క్లియర్గా ఇండికేషన్స్ కనపడతా, పోస్టల్ బ్యాలెట్ నుంచి ఒక్కొక్క సీటు, ఈవెన్ చంద్రబాబు నాయుడు కుప్పంలోనే వెనకబడినటువంటి పరిస్థితుల నుంచి మొత్తం వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసుకుంటా వస్తుంటే మధ్యాహ్నానికి కూడా గెలుస్తున్నాం. సరే, ఈసారి కుప్పంలో ఆయన గెలవనిరా? కుప్పం ప్రజలు తీరిపోయిపోతున్నారు. అంతేనా? భరత్ని గెలిపించుకుంటారా గట్టిగా? 7 సార్లు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చారు. ఇచ్చినాక ఏమన్నా కుప్పానికి సంబంధించి చేశాడా అని అంటే కనీసం రెవెన్యూ డివిజన్ చేసుకోలేకపోయాడు, మున్సిపాలిటీ చేసుకోలేకపోయాడు, తాగునీరు సమస్యకు పరిష్కారం లేకపోయాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తాగునీరుతో పాటు సాగునీరు కుప్పం తీసుకొని వెళ్ళాడు. కుప్పాన్ని మున్సిపాలిటీ చేశారు, రెవెన్యూ డివిజన్ చేశారు. సో కుప్పంలో బీసీ సామాజిక వర్గం ఎక్కువ ఉంది. అలాంటి చోట బీసీకి అవకాశం ఇవ్వాలని చెప్పి అంతకుముందు భరత్ గారి తండ్రికి 2 సార్లు పోటీ చేయడానికి అవకాశం ఉంది. ఆయన దురదృష్టవశాత్తు అనారోగ్య సమస్యతో చనిపోతే ఇప్పుడు కుమారుడిగా భరత్ గారికి అవకాశం వచ్చింది. వచ్చిన తర్వాత ఆయన ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. రేపు గెలిస్తే మంత్రిని చేస్తా అన్నారు. సో ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంది. రెండోది గ్రామాన 4 బిల్డింగ్లు కుప్పంలో చంద్రబాబు నాయుడు అట్లా. మేము రైతు భరోసా కేంద్రం, సచివాలయం, హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ, స్కూళ్ళు, కుప్పంలో స్కూళ్ళు బాగా చేసుకోవాలి. అన్ని కట్టారు. వాటి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి జనంకి అనేది కూడా ఇక్కడ చూడాలి కదా. ఉపయోగపడుతుందని మోడీయే చెప్పారు కదా సార్. సచివాలయ వ్యవస్థ అనేది ఒక అద్భుత వ్యవస్థ. సో వీలైతే దేశవ్యాప్తంగా పెట్టమని సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీయే కితాబ్ ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే మా పార్టీ ప్రధానమంత్రి కాదు కదా, కితాబ్ ఇచ్చిన పరిస్థితి. సో రైతు భరోసా కేంద్రాలను అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నిపుణుల బృందం, మిగిలిన రాష్ట్రాల నుంచి అగ్రికల్చర్కి సంబంధించినటువంటి మినిస్టర్లు, వాళ్ళ బృందాలు వస్తున్నాయి. ఇది ఇక్కడ రైతు భరోసా కేంద్రాలు ఎలా ఉన్నాయో చూద్దాం, మనం కూడా దీన్ని పెట్టుకుందాం అని చెప్పి. సో ఇవన్నీ సక్సెస్ అయినట్టే కదా. ఓకే, సో ఇవన్నీ కుప్పం నుంచి ఇచ్చాపురం దాకా ఇవన్నీ చేశాం కాబట్టి సిద్ధంగా ఉన్నాం అంటున్నాం. దేనికి సిద్ధంగా ఉన్నాం అంటున్నాం? 175కు 175 కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మేము సిద్ధం అంటున్నారు వాళ్ళు కూడా. ఎంతమంది కలిసి ఎన్ని సీట్లు పంచుకొని? సరే, పంచుకున్నారు కదా. ఈ పంచుకున్న వ్యవహారం ఏంటిది? టీడీపీ, జనసేన ఓకే, అప్పటి వరకు పర్లేదని అనుకున్నాం. ఇప్పుడు బీజేపీ కూడా కలిసింది. అంటే ఇద్దరు సిగ్గులేని వాళ్ళతో ఇంకో మాకు కూడా సిగ్గులేదని వాళ్ళు కలిసినట్టుగా ఉంది చూస్తే. నిన్నటిదాకా ఏమన్నారు సార్? మోడీ గారి భార్యను తిడితే మరి మనకి గౌరవం లేదేమో, అమిత్ షా గారి మీద రాళ్ళేపించినా మర్చిపోయాడేమో అమిత్ షా. లేదంటే పర్లేదే, రాళ్లే కదా, ఇంకేమీ కత్తులేమో ఇస్రాయలే, పొట్టి రాళ్లే కదా అని కొంచెం కోపంగా ఉంది కదా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి, బీజేపీతో కలిసి వెళ్ళడం అనేది టీడీపీ. నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఎందుకు చెప్పినది, తెలుగుదేశం జనసేన ఇద్దరే కలిసి పోటీ చేస్తే, బీజేపీ కానీ రాకుండా ఉంటే వాళ్ళతో, రేపొద్దున ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత 100% గెలిచేది మేమే. ఎన్డీఏలో కూడా చేరుతా ఉంటుంది టీడీపీ, జాయిన్ అవ్వండి, 100% రేపు గెలిచేది మేమే. అప్పుడు వాళ్ళ స్టేట్మెంట్ ఎట్లా ఉంటుందంటే, మోడీతో కలిసి ఈవీఎంలు మేనేజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు, అది కానీ మోడీ మాతో వచ్చిందంటే ఖచ్చితంగా కొట్టేవాళ్ళం అనేవాళ్ళు వాళ్ళు. ఓకే, అందుకని అవకాశం ఎందుకు ఇవ్వటం? సో ముగ్గురు కలిసి వచ్చినా, ఇద్దరు కలిసి వచ్చినా, లేదా డైరెక్ట్ పొత్తులు కొంతమందితో పెట్టుకుని, ఇండైరెక్ట్ పొత్తులు కొంతమందితో పెట్టుకున్నా మళ్ళీ గెలిచేది ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ ప్రస్తుతం కొంచెం అంటే 3 పార్టీలు కలిసి మీ మీద దాడి చేసే ప్రయత్నం. 3 ఏంటి ఇప్పుడు జై భారత్ నేషనల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సరే ఇంకా చిన్న చితక కొన్ని పార్టీలు, 2 కూటములు, ఒక 4 చిన్న చితక పార్టీలు, యువతలు మాత్రం ఒకటే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
అవతల సిపిఐ సిపిఎం కాంగ్రెస్ అనే ఒక కూటమి, అవును. తెలుగుదేశం జనసేన బీజేపీ అనే ఇంకో కూటమి, అదేవిధంగా మీరు అన్నట్టు చిన్న చితక ఎవరైతే పార్టీలు పెట్టారో జేడీ లక్ష్మీనారాయణ గారు, లేదంటే మీరు అన్నట్టు ఆయన జడ శ్రావణ్ గారు, ఇట్లాంటి పార్టీలు వాళ్ళందరూ ఒకవైపే. కానీ ఓటు చీలిక అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం కదా. ఇక్కడ 51% ఆఫ్ ఓట్ షేరింగ్ మీకు ఉందని చెప్తున్నారు. ఓట్లు చీలిక వాళ్ళ దగ్గర జరిగిద్దేమో, మాకు ఓట్లు పెరుగుతాయి అంటున్నా నేను. మాకు ఓటింగ్ శాతం పెరిగిద్ది అంటున్నా. ఎందుకు పెరిగిద్ది అని అంటున్నా అంటే గుజరాత్లో పెరగలేదా, ఏపీలో ఎందుకు పెరగకూడదు? గుజరాత్లో 7 సార్లు గెలిచారు కదా, మన ఓటింగ్ శాతం 56 ఎంత వచ్చింది గుజరాత్లో, అంతకుముందు 50 ఎంత వచ్చింది. సేమ్ మాకు అట్లానే రిపీట్ అయిద్దని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము ఓటు వేసింది మాకు పోయినసారి 50 మంది, 100కి 50% వేశారు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో 92 మందికి మా ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరింది. మా ద్వారా మంచి జరిగితే ఓటు వేయమంటున్నాం. ఆ 92 మందిలో 65-70 మంది వేసినా చాలు కదా. ఏదైతే టౌన్లోకి వచ్చేటప్పటికి దాదాపుగా 85%, 86% ఇచ్చాం. ఏమైనా కాంగ్రెస్ పార్టీకి వేస్తారు, ఏం చూసేయాలి? వాళ్ళందరూ కలిసిన 30-35 లోపే ఉంటారంటున్నాను. తెలుగుదేశమో జనసేనో లేదంటే కమ్యూనిస్టులు 30-35 లోపే ఉంటారంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మాకు 55-60% ఓటింగ్తో కంప్లీట్గా మొత్తం స్వీప్ చేస్తామనేది మాకున్నటువంటిది. సర్వేలు కానీ మేము చేయించుకున్న దాన్ని బట్టి వచ్చినాయి. కానీ అది కానీ ఇక్కడ పోటీ చేయడం వేరు, కలిసి పోటీ చేయడం వేరు, ఎన్డీఏలో జాయిన్ అవటం వేరు. మళ్ళీ ఇక్కడ అవునండి, టీడీపీ కాదు సార్, వాళ్ళు మొన్నటిదాకా ఎన్డీఏలో ఉన్నారు, వచ్చారు, మళ్ళీ పోయారు, మళ్ళీ తర్వాత మళ్ళీ బయటకు వస్తారో మళ్ళీ పోతారేమో. ఇప్పుడు సిగ్గులేదని అలా ఎట్లా అంటారు మీరు? ఇప్పుడు అక్కడ బిల్లులు పెడుతున్నప్పుడు మీరే కదా సపోర్ట్ చేసింది. సార్ ఒకటి, మేము రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు మద్దతు ఇవ్వాల. రాష్ట్ర ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగించాలని అనేది మా ఆలోచన. అది పక్క రాష్ట్రాలతో కూడా అదే సంబంధాలు కొనసాగించాం. ఇవాళ తమిళనాడుతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయో తెలంగాణతో కూడా మాకు మొన్నటిదాకా అలాంటి సంబంధాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలుగా. ఒడిస్తాతో కూడా మొన్నటిదాకా ఇవాళ కూడా అదే రకమైన సంబంధాలు ఉంటాయా? అలాంటిది వచ్చిందనుకోండి, ఖచ్చితంగా ఇక్కడ సిఎస్కి వాళ్ళకి లేఖ రాస్తాం. ఏదన్నా అంశాలు వచ్చినప్పుడు దాన్ని కాదు అని ఎక్స్ట్రీమ్గా వెళ్తే, పోయినసారి కూడా కొంత ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కొన్ని విషయాలు ఎక్స్ట్రీమ్గా వెళ్ళినప్పుడు మేము న్యాయస్థానాల దగ్గర. కాంగ్రెస్ పార్టీ నేతలు ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈ మధ్యన మాట్లాడుతున్నారు, వచ్చాడు నీళ్ళని లాక్కెళ్ళిపోతున్నాడు అని చెప్పి అంటున్నారు వాళ్ళు. పర్లేదు, క్రెడిట్ ఇచ్చారు వాళ్ళు. ఎందుకంటే మా రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు మొన్నటిదాకా మేము కేసీఆర్కి దోచిపెట్టామని చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి లేదు జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పడు అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా పొగుడుతున్నాడు. అంటే ఆ కిక్కే వేరు కదా సార్. అంతే కరెక్ట్. మా ప్రత్యర్థులు మమ్మల్ని పొగుడుతుంటే. సరే, ఇందాక నేను ఒక పాయింట్ అడిగా, ఎన్డీఏలో చేరటం అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఒక పక్కనేమో మీరు సపోర్ట్ చేస్తున్నారు, సో నైతికంగా అంటే అది డైరెక్ట్గా వెళ్ళి పార్టీలో జాయిన్ అవ్వకపోయినా, ఎన్డీఏలో జాయిన్ అవ్వకపోయినా మీరు సపోర్ట్ అయితే ఇస్తున్నారు. మరి అలాంటిది మీకు అగైనెస్ట్ ఉన్న తెలుగుదేశం పార్టీ డైరెక్ట్గా వెళ్ళి ఎన్డీఏలో జాయిన్ అవుతారా అని అంటుంది. ఆల్రెడీ జాయిన్ అయ్యి 4 సంవత్సరాలు కేంద్ర మంత్రి పదవులు పంచుకున్నప్పుడు ఏం చేయలేని వాళ్ళు ఇప్పుడు ఈ 2 నెలల్లో జాయిన్ అయ్యి ఏం చేస్తారు సార్? వాళ్ళు ఎందుకు జాయిన్ అవుతున్నారని అనుకుంటున్నారు? వాళ్ళకి అవసరం, వీళ్ళకి అవసరం. ఇప్పుడు ప్రస్థానం బీజేపీ ద్వంద్వ వైఖరి కనిపిస్తోందిగా మీకు ఇక్కడ. దాంట్లో చెప్తాం, ప్రస్థానం అని ఒక సినిమా ఉంటుంది, దాంట్లో సాయి కుమార్ ఒక డైలాగ్ చెప్తాడు, అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప ఈ నాటకాల్లో హీరోలు లేరు, విలన్లు లేరని. వాళ్ళ ముగ్గురు అవసరం కోసం అడ్డదారులు దొక్కే పాత్రలే తప్ప ఇక్కడేదో ప్రజలకు మంచి చేయాలనో దిగో పొత్తు పెట్టుకోవటం వల్ల ఇదిగో ఈ ఉపయోగం జరుగుతుందని రాష్ట్రానికి చెప్పగలరా? ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, పాచిపోయిన లడ్లు ఇస్తారా అన్న పవన్ కళ్యాణ్ నిస్సిగ్గుగా వెళ్ళి భారతీయ జనతా పార్టీతో పొత్తులోకి వెళ్ళాడు. దక్షిణ భారతదేశం వాళ్ళని కుక్కల్లాగా చూస్తున్నాడు నరేంద్ర మోడీ. ఈ భారతీయ జనతా పార్టీ ఎన్నికలు వచ్చినప్పుడు యుద్ధం తీసుకొని వస్తుందని చెప్పి మాట్లాడిన పవన్ కళ్యాణ్ మళ్ళీ అది భారతీయ జనతా పార్టీతో వెళ్ళి సంసారం చేస్తున్నాడు. ఈ మోడీ నువ్వెవడు, అసలు నీకంటే నేను గొప్పవాడిని, ఈ రాష్ట్రానికి ద్రోహం చేసిందే మోడీ, నల్ల బెలూన్ వదులుతున్నా, పెళ్ళాన్ని చూసుకుని వెళ్ళాడు, ఈ దేశాన్ని పరిపాలిస్తాడని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు నిస్సిగ్గుగా వెళ్ళాడు. వీళ్ళంటే వెళ్ళారు, వీళ్ళ దగ్గర సిగ్గు లేదు, తీసుకునేవాడికి సిగ్గు ఉండాలిగా. అంటే 1-2 ఎంపీ సీట్ల కోసం భారతీయ జనతా పార్టీ నిజంగా ఇంత దిక్కుమాలిన స్థితికి వెళ్ళిందంటే ఇంకేందండి, వాళ్ళు దేశవ్యాప్తంగా 300 గెలుస్తాం, 400 గెలుస్తాం చెప్పుకోవడానికన్నా ఉండాలిగా. అరే నిన్ను తిట్టి నీ పెళ్ళాన్ని తిట్టినాడిని, నీ మీద రాళ్ళు వేసినాడిని, వాళ్ళు ఏదో 2 సీట్లు 3 సీట్లు ముష్టెత్తా అంటే తీసుకునే స్థాయిలో మీరు ఉన్నారని అంటే
కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ వ్యూహాన్ని అర్థం చేసుకోలేకపోతుందేమో అని అనిపిస్తాం. సార్ వాళ్ళ వ్యూహాలతో అసలు మాకేం పని, అసలు మాకు వేరే రాజకీయ పార్టీలతో ఏం పని? వాళ్ళు 3 వస్తారా 4 వస్తారా? బట్ పొలిటికల్గా అడుగుతారు కదా, మేము పార్టీగా ఉన్నప్పుడు డెఫినెట్లీ క్వశ్చన్ వచ్చినప్పుడు ఆన్సర్ చేస్తాం, అంతకు మించి అంతప్ప వాళ్ళు ఖచ్చితంగా ఒకటే అనేది ముందు నుంచి చెప్తున్నాం కదా. ఓకే, ఏపీ బీజేపీ తెలుగుదేశం జనసేన ఒకటిగా లేనిది ఎప్పుడో చెప్పమనండి. బద్వేలు ఉప ఎన్నికల్లో తెలుగుదేశం వెళ్ళి బీజేపీ తరఫున కూర్చుంటే సిగ్గు ఈ తెలుగుదేశం వాళ్ళకన్నా ఉండాలి, ఆ బీజేపీ వాళ్ళకన్నా ఉండాలిగా. వాళ్ళకెటు లేదు, వీళ్ళకెటు లేదు. ఇట్లాంటి వాళ్ళతో ఏందండి, ఇట్లాంటి వాళ్ళు మాకు ప్రత్యర్థులు. అరే గెలిచినా ఓడినా దమ్ముగా సింగిల్గా చిట్టుకేసి రమ్మంటున్నాం, సిద్ధంగా ఉన్నాం 175 సీట్లు 175 కొట్టడానికి అని మేము సిద్ధంగా వన్ సైడ్గా వస్తుంటే 175లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిన కొంతమందికి సీట్లు, జనసేన నుంచి కొంతమందికి సీట్లు, బీజేపీ నుంచి కొంతమంది సీట్లు, కొంతమంది తెలుగుదేశం వాళ్ళకి సీట్లు. ఇలా మాకు పోటీ అదే కదా. అవతల పార్టీలో 4 పంచుకుంటున్నారు, మా పార్టీలోంచి వెళ్ళిన కొంతమంది జనసేన బీజేపీ ఇంకెవరిని వస్తే జై భీము లేదంటే ఆ పార్టీలు అలగొడిస్తారు. వీళ్ళు మాకు పోటీ ఏందండి? కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమో కదా. మంచి చేశాం కాబట్టి, మంచి చేసిన వాళ్ళ ప్రజలు ఆశీర్వదిస్తారు కాబట్టి కాన్ఫిడెంట్గా ఉన్నాం, నాట్ ఓవర్ కాన్ఫిడెంట్. మేము చేశాం కాబట్టి దమ్ముగా ఛాలెంజ్గా కాలర్ పైకి ఎగరేసి ఎస్ మంచి జరిగితే ఓటేయండి కిషోర్ అన్న, మీ కుటుంబానికి మంచి జరగకపోతే ఏదన్నా, కానీ దయచేసి ఆ దొంగలు చెప్పే మాత్రం నమ్మొద్దన్న. ఇది మేము అడుగుతున్నాం. ఒక ప్రభుత్వం 77 ఏళ్ల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో నా ప్రభుత్వం ద్వారా మీ కుటుంబానికి మంచి జరిగితేనే ఓటేయండి, అదే చెప్పండి, అదే జగనన్న చెప్పాడని చెప్పండి అంటున్నాడు. పథకాల ద్వారానే మంచి జరుగుతుందని చూపిస్తున్నారు తప్పించి అభివృద్ధి అనేది ఎక్కడ జరిగిందనే విషయంలో మీరు మాట్లాడలేదు. లిస్టు చదువుతారు 2 నిమిషాలు, నాకు టైం ఉంది. ఇది అభివృద్ధి కాదు అన్నటికి కళ్ళున్నాయా, కళ్ళు కనపట్టలేదా, లేదంటే అభివృద్ధి అంటే ఏందో అని చెప్పానండి. ఎవడైతే రోజు అభివృద్ధి లేదంటున్నాడు కదా, అభివృద్ధి 2 రకాలు నా దృష్టిలో. ఒకటి మానవ అభివృద్ధి. ఈరోజు కిషోర్ గారి పరిస్థితి ఎలా ఉంది, నిన్న ఎలా ఉంది, రేపు ఎలా ఉండబోతుంది. నిన్నటి నుంచి ఈరోజు మీరు మెరుగైన పొజిషన్లో ఉంటే మీరు అభివృద్ధి చెందినట్టు, ఇంతకు మించి రేపు పొద్దున వెళ్తారనంటే అభివృద్ధి చెందుతున్నట్టుగా దాన్ని భావించాలి. ఆ కోణంలో 2014 నుంచి 19 దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణ శైలి ఎలా ఉంది, 19 నుంచి 24 దాకా ఎలా ఉంది, మార్పు జరిగిందా లేదా, అంతకుముందున్న పరిస్థితుల్లో అంతకుముందున్న చదువులు పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడున్న చదువుల పరిస్థితులు ఎలా ఉన్నాయి, అంతకుముందున్న వైద్యం పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడున్న వైద్యం పరిస్థితి ఎలా ఉంది, పేదరికం తగ్గితే అభివృద్ధి చెందినట్టు కాదా, తలసరి ఆదాయం పెరిగితే అభివృద్ధి చెందినట్టు కాదా, దేశానికి జీడిపి అలా రాష్ట్రానికి జిఎస్డిపి వృద్ధి రేటు 11.43%తో దేశంలో నెంబర్ 1, ఇది అభివృద్ధి చెందింది కాదా, ప్రతి గ్రామంలో 4 బిల్డింగులు కట్టి స్కూళ్ళు బాగు చేసుకుంటే అభివృద్ధి కాదా, 20,000 కోట్లతో 4 పోర్టులు 10 ఫిషింగ్ హార్బర్లు 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లో ఇవన్నీ నిర్మాణాలు జరుగుతుంటే ఇది అభివృద్ధి కాదా? ఏంటి అభివృద్ధిని అడుగుతున్నా. 17 మెడికల్ కాలేజీలు వస్తే అభివృద్ధి కాదంట, దేశవ్యాప్తంగా 11 పారిశ్రామిక కారిడార్లు వస్తే 3 కేవలం ఆంధ్రప్రదేశ్కి తెచ్చుకోగలిగితే ఇది అభివృద్ధి కాదంట, కంపెనీలు వస్తే అభివృద్ధి కాదంట, ఉద్యోగాలు వస్తే అభివృద్ధి కాదంట. ఏంటి అభివృద్ధి? వీళ్ళ దృష్టిలో అభివృద్ధి అంటే బాహుబలి సినిమాలో గ్రాఫిక్స్ వేసి చూపించినట్టుగా ఆ కరకట్ట చంద్రబాబు నాయుడు కొంపమ్మటే ఏదైనా గ్రాఫిక్స్ వేసి చూపించి ఇడ్లీ పాత్ర వంగింది, కుక్కర్ పాత్ర పడుకుంది, ఇట్లా డిజైన్లతో కడతా ఉంటే ఇదే అభివృద్ధి. ఏంటి సార్ ప్రతి ఒక్కటి ఫ్యాషన్ అయిపోయింది, అభివృద్ధి లేదు ఏంది అభివృద్ధి? అసలు అభివృద్ధి లేదన్నాడు. అభివృద్ధి అంటే ఏంటో చెప్పానండి సార్, ఇది అభివృద్ధి అని నేను చెప్తున్నా, బల్లగుద్ది ఛాలెంజ్ విసిరి చెప్తున్నా. పారిశ్రామిక వృద్ధి రేటు పెరిగింది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 ఉన్నాం, ఇవన్నీ అభివృద్ధి ఇండెక్స్లు. పేదరికం తగ్గితే అభివృద్ధి కాదంటున్నారు, పేదరికం పెరిగితే అభివృద్ధి వీళ్ళ దృష్టిలో. మరి మీరు ఇంత మంచి చేసినప్పుడు బీజేపీ లాంటి నేషనల్ పార్టీ మీతో పాటు ఉండాలి కానీ పక్కన టీడీపీతో ఎందుకు కలుస్తుంది? మమ్మల్ని చాలాసార్లు అడిగారు, మేమే వెళ్తలేదు కదా. మమ్మల్ని ఇప్పుడు అడగటం కాదు, ఇదే 2014 ఎన్నికలప్పుడు తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకోకముందు బీజేపీ మమ్మల్ని అడిగింది. జగన్మోహన్ రెడ్డి గారు సున్నితంగా వాళ్ళు అడిగిందని నేను తప్పుగా చెప్పటం, మేము ఏ రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోమని చెప్పాం. ఇదే ఎన్డీఏలో తెలుగుదేశం బయటకు వచ్చిన తర్వాత మమ్మల్ని ఎన్డీఏలో జాయిన్ అవ్వమని అడిగారు, కానీ మేము జాయిన్ అవ్వమని చెప్పాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత కేంద్ర మంత్రి పదవులు ఇస్తాం జాయిన్ అమ్మన్నారు. నేను ఏ రాజకీయ పార్టీతో పొత్తులు వెళ్ళనన్నా, నాకు లోపాయకార ఒప్పందాలు కానీ అట్లాంటివి ఏం లేదు. మీకు బిల్లులకు సంబంధించి దేశ ప్రయోజనాలను కాపాడే బిల్లులు, రాష్ట్రానికి ఇబ్బంది లేని బిల్లులు, కానీ ప్రత్యేక హోదా మాత్రం తెచ్చుకోలేకపోయారు. వాళ్ళకి ఫుల్ మెజారిటీ ఉంది, వాళ్ళకి లోక్సభలో ఫుల్ మెజారిటీ ఉంది. మీ దగ్గర ఉంది, బోల్డంత మంది ఉన్నారు, 26 మంది ఎంపీలు ఉన్నారు, గట్టిగా అడగచ్చు సార్. గట్టిగా అడుగుతున్నారా లేదా అనేది పార్లమెంట్ సమావేశాలు చూస్తే అర్థమవుతుంది. మేము మోడీ గారిని తిట్టలా, ఇప్పుడు అమిత్ షా గారిని కొట్టలా, ఇప్పుడు అదే ఆ ప్రత్యేక హోదా అంశమే ఈరోజు మళ్ళీ
పైకి లేచింది, మీ కారణంగానే పైకి లేచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తేలేకపోయింది కాబట్టే పైకి. మళ్ళీ ఆ అంశాన్ని పట్టుకుని కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతోంది, ఇటు పక్కన టీడీపీ బాచిలడ్డు అన్నా మేము ప్యాకేజ్ తీసుకున్నాం అన్నా కూడా అది మాట్లాడుతోంది ఈ రోజున. మీరు అడిగినా లేదంటే ఇప్పుడు 0 సీట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ అడిగినా, కొత్తగా వచ్చిన ఆర్టిస్ట్ శర్మిల గారు అడిగినా, ఎవరు అడిగినా ఇది లైవ్లో ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి కారణం. ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయం అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజ్ కావాలని తీర్మానం చేసి పంపించిన చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకున్నాడంటే కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రత్యేక హోదా మీద నిలబడటమే కదా. మా దగ్గర నుంచి ఎంపీల చేత రాజీనామాలు చేయించి దాన్ని లైవ్లో ఉంచింది మేం కాదా? ఓకే, ఇప్పటికీ స్టిల్ దాన్ని ప్రధానమంత్రి గారు డైరెక్ట్గా ఓపెన్గా లక్షలాది మంది సమక్షంలో అడిగారు. రహస్యంగా అడిగింది కాదు కదా. విశాఖపట్నం మీటింగ్లో అవును, ప్రధానమంత్రి మోడీ గారితో, సార్ మాకు ఎటువంటి రాజకీయాలు మీతో లేవు, సో మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరానికి పూర్తి నిధులు ఇవి ఉన్నాయి, అర్థం చేసుకొని దీన్ని పెద్ద మనసు చేసుకొని చెయ్యండి అని అడిగారు. అంతే తప్ప మోడీ నీ భార్య ఎక్కడ ఉంది, నువ్వు ఇస్తావా లేదంటే చెప్పులు తీసుకొని అంతా పేకలు వీసిదాం ఈ కాదు కదా. ఈ టైపు పోరాటాలు అయితే మేము చేయలేం. కాదు, టీడీపీ ఫ్రస్ట్రేషన్లో ఉందా ఈ రోజున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్రస్ట్రేషన్లో ఉందా ఏంటని అంటారు? అసలు ఒక్క మాట ఏంది, కొన్ని సిచ్యువేషన్స్ చూస్తే అట్లా అనిపిస్తుంది, కాదని అంటారా? వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, పార్టీకి సంబంధించి సీనియర్లంతా కూడా బయటకు వెళ్ళిపోయారు చాలామంది. అయినా ఎంతమంది అనేది మీకు తెలుసు కదా, నేను ఎందుకు చెప్పడం. 6, 7 లేకపోతే 8 మంది, ఓ 10 మంది వేసుకుందాం మొత్తం. 2019 ఎన్నికలప్పుడు మా పార్టీలోకి 6,200 మంది వచ్చారు. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు 6,200 మంది జాయిన్ అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడు ఏదో మా పార్టీలో 6 తెలుగుదేశంలో పోతే పోతద్దంలా చూపిస్తారు. అధికార పార్టీలోంచి వెళ్తుంటేనే బొత్తద్దంలో చూపిస్తున్నారు. ఆ రోజు కూడా అధికార పార్టీ నుంచి 6,000 మంది వచ్చారు మా పార్టీలోకి. మేము ఆ రోజు ప్రతిపక్షం. సో ఇక్కడ మార్పులు చేర్పులు జరిగినప్పుడు సీట్లు రానటువంటి వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు దాంట్లో నేను అంతగానో కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ పార్థసారథికి సీట్ లేదని చెప్పాం, అక్కడ ఖాళీగా ఉంది, పోయాడు సీటు. ఓకే, అదేవిధంగా వసంత కృష్ణ ప్రసాద్ సీట్లో బీసీకి ఇవ్వాలనుకున్నాం, పోయాడు అక్కడికి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ భార్య సీటు కావాలి, ఇంకో 2 సీట్లు నేను చెప్పిన వాళ్ళకి కావాలన్నాడు. అన్న నువ్వు చెప్పిన వాళ్ళకి కాదన్న, నీ వరకైతే ఇస్తానన్నారు. లేదు నా భార్యకు కూడా కావాలి, అక్కడ తెలుగుదేశంలో 4-5 ఇస్తానంటున్నారంటే ఏమంటావు, 4-5 ఇస్తానంటే పొమ్మంటారు కదా. మాగుంట శ్రీనివాసానికి సీట్ లేదని చెప్పాం. అనేక సందర్భాల్లో బాలినేని గారు కూడా అడిగారు, లేదు చేయలేము ఈసారి అని చెప్పారు. సో ఇలా పోయిన వాళ్ళు ఎవరు? గుమ్మనూరు జయరాము మొన్నటిదాకా దొంగ కదా సార్. అదేంటి నేను చెప్పలా, ఇదే లోకేష్ కబ్జా చేశాడని ప్రూఫ్ చూపించి ల్యాండ్ కబ్జా చేశాడు, బెంజ్ మంత్రి మొత్తం పేకాట ఆడిస్తాడు పక్క రాష్ట్రాల బోర్డర్లో, అసలు మొత్తం ఇదంతా దొంగలేడు అన్నాడు కదా. ఈరోజు పుణ్యాత్ముడు పరమాత్ముడు అయిపోయాడా? కదా కదా సార్, రాజకీయాలు ఇవంతే, రాజకీయాలు మరి ప్రజలకు తెలియదా సార్? ఇప్పుడున్నది ఒకటి ఏంటంటే సార్, మనం అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశం టెక్నాలజీ. ఒకప్పుడు ఏంది, ఈనాడు పేపర్లో రాసిందే నిజం అనుకునేవాళ్ళు. ఏది వైస్రాయ్ హోటల్ దగ్గర 10 మంది ఎమ్మెల్యేలు అంటే 100, అమ్మో 100 మంది. ఇప్పుడు ఏంది, ఈనాడు ఆ రోజు ఏమి రాసింది, ఈనాడు ఈరోజు ఏమి రాసింది. ఆ రోజు రామోజీరావు ఎలా తల ఎగరేస్తున్నాడు, ఈరోజు ఎలా బెడ్ మీద పడుకున్నాడు, నాడు నేడు. మనం మర్చిపోయినా కింద వస్తూ ఉంటాయి, మనం మర్చిపోయినా కింద కనిపిస్తూ ఉంటాయి, స్క్రోల్ అవుతూ ఉంటాయి యూట్యూబ్లో మనం ఏదో ఓపెన్ చేస్తే. సో ఏంది, జనాలకు మర్చిపోవడానికి అవకాశం లేదు. చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు అప్పుడు, ఒకవేళ మర్చిపోయాం అనుకో మళ్ళీ వస్తుంది కదా కింద. ఓకే, సో ప్రజలకు పూర్తిగా నాలెడ్జ్ వచ్చేస్తుంది. ఎందుకు మర్చిపోయింది కూడా మళ్ళీ గుర్తు చేస్తుంది యూట్యూబ్. చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు జిమ్మిక్కులు ఇప్పుడు చల్లం. అట్లాగే యూట్యూబ్ కూడా చూపిస్తుంది మీరు ఇచ్చిన హామీలు ఏంటి ఎంతవరకు నెరవేరు. డెఫినెట్లీ సార్, మేము సిపిఎస్ రద్దు విషయం మీద ఇచ్చిన హామీ మేనిఫెస్టోని మేమేమన్నా తీసేస్తే యూట్యూబ్ చూపించాలి. ప్రతి ఇంట్లో గడప గడపలో ఉంది కదా మా మేనిఫెస్టో, వాళ్ళు యూట్యూబ్ లో చూడటానికి ఏం పని. ప్రత్యేక హోదా తీసుకొస్తామన్న హామీ ఏమైందని అడుగుతున్నారు. మేనిఫెస్టోని తీసుకెళ్లి ఇంటింటికి ఇచ్చాం. మేనిఫెస్టోలో ఈ మీకు వచ్చినాయా, దాంట్లో సిపిఎస్ రద్దు ఉందా లేదా? ఎందుకు లేదు, ప్రత్యేక హోదా ఉంది కదా. ప్రత్యేక హోదా తెస్తానన్నమాట వాస్తవం, సిపిఎస్ రద్దు చేస్తానన్నమాట వాస్తవం, సిపిఎస్ రద్దుకు సంబంధించి సిపిఎస్ ప్లేస్లో జీపీఎస్ తీసుకొచ్చినమాట వాస్తవం. ఏదైతే ఓల్డ్ పెన్షన్ స్కీము ప్లేస్లో సిపిఎస్ వచ్చింది, సిపిఎస్ని రద్దు చేసి జీపీఎస్ తెచ్చాం. ఉద్యోగ సంఘాలు హ్యాపీ. మధ్యలో చంద్రబాబు నాయుడుకి నొప్పింది, ఆయన ప్రభుత్వ ఉద్యోగం అది కదా, లోకేష్ అన్న ప్రభుత్వ ఉద్యోగ. సో ఉద్యోగ సంఘాలకు ఓకే చేసినారు, వాళ్ళందరూ హ్యాపీ, వీళ్ళకి వచ్చిన నొప్పింది. సో ఎవరికి సంబంధించి వాళ్ళకి ఏ సార్, ఇప్పుడు 100 రకాలుగా మనం 100 హామీలు ఇచ్చాం సార్. దాంట్లో 1-2 అమలుకు అడుగులు పడినాయి, కొన్ని ఇదిగో ఈ ప్లేస్లో ఇచ్చేస్తామని చెప్పాం. 600 హామీలు ఇవ్వలేదు లేండి మీరు.
సార్ ఇప్పుడు చేయగలిగిన Yes, నేను కూడా అదే నేనేం తప్పనట్లేదు కదా 600 హామీలు అయితే ఇవాళ చేయగలిగిందే చెప్పారు. ఇప్పుడు మేము 2014లో ముఖ్యమంత్రి ఏది మేము ఇట్లాంటి హామీలు ఇస్తే అవును, మొత్తుకున్నారు మా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని రైతు రుణమాఫీ చేద్దాం రుణమాఫీ చేద్దాం. చేయలేమయ్యా మనం ఎట్ట రేపొద్దున మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత దిగిపోవడానికి మనం అధికారంలోకి వచ్చేది. సరే, మేనిఫెస్టో రాబోతోందిటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఎట్లా ఉంటుంది? రైతు రుణమాఫీ వస్తుందా దాంట్లో? పెడతారా లేదా అనేది అయితే ఇప్పుడు వరకు అఫీషియల్ క్లారిటీ లేదు. ఇప్పుడు మీరన్న రైతు రుణమాఫీ వస్తుందా దాంట్లో? ఉండదా సార్ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ మీద వచ్చేటటువంటి ఆదాయ వ్యయాల మీద మనం ఏ స్కీమ్ ఇస్తే ఎంతమంది లబ్ధిదారులు ఉంటారు దాన్ని మనం చేయగలుగుతాం లేదన్న మీద మనం పేపర్ మీద పెట్టి చెప్పాల్సిన పని లేదు, ఆయనకు పూర్తి నాలెడ్జ్ ఉంది. సో ఆ రోజు రైతు రుణమాఫీ అనేది చేయలేము, ఈరోజు ఎంతవరకన్నా చేయొచ్చా లేదా అని డిస్కషన్ అవుతూ ఉండుండొచ్చు. సో ఇప్పుడు అంతకుముందు పెన్షను 3000కి మనం పెంచుకుంటూ వెళ్తా ఉన్నాం, పెంచాం. అంతకుముందు 39-40 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే ఇప్పుడు 66 లక్షలు అయ్యారు. దాదాపుగా 2000 కోట్ల నెలకి ఓన్లీ వృద్ధాప్య వితంతు ఈ పింఛన్లకే ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి. 1980 కోట్లు అవుతుంది నెలకి, అంటే 2000 కోట్ల నెలకి దాదాపు. సో దాన్ని ఎంత పెంచగలుగుతామా లేదా ఏంటి? ఉన్న స్కీమ్స్ని అయితే 100% కంటిన్యూ చేస్తాం. కొత్త ఎడిషనల్గా 1-2 యాడ్ అవుతాయా లేదా అనేది పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆయన అంటే మేనిఫెస్టో రేపు సిద్ధం సభలో మేనిఫెస్టో వస్తుందా ఉంటుందా లేదా అనేది ఇంకా పూర్తి క్లారిటీ లేదు. సిద్ధం సభ లేకపోయినా మళ్ళీ తర్వాత చాలా మీటింగ్లు ఉన్నాయి కదా, ఇంకా ఎన్నికల కూడా రాలేదు కదా. అంటే అసలు ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు? మేనిఫెస్టో 14 నుంచి 19 దాకా మేము ఏం చేసాం, సో 19 నుంచి దాన్ని చూసి ఓటేయండి. 19 నుంచి 24 దాకా ఇంకేం చేయబోతున్నాం అని కూడా చెప్తాం. అది ఇవ్వాలి కాబట్టి రేపైనా 19 నుంచి 24 వరకు ఏం చేసాం, 24 నుంచి ఏం చేయబోతున్నాం దాకా ఏం చేసాం, 24 నుంచి రేపొద్దున 29 దాకా మళ్ళీ అధికారంలోకి రాగానే ఈ అమలుతో పాటు ఇంకేమన్నా ఏం చేయగలుగుతాం, ఏ విధమైన డెవలప్మెంట్ ఉంటుంది, ఏ విధమైన సంక్షేమం ఉంటుంది అనే దాని మీద కూడా క్లారిటీగా ప్రజలకు చెప్పి వివరంగా ఓట్లు అడుగుతాం. రైట్. సో ఓకే కార్మూర్ గారు, ఇప్పుడు ఇంకొక విషయం ప్రధానంగా ప్రస్తావించాలనుకుంది మీ దగ్గర, ఈ సీట్ షేరింగ్ వ్యవహారం. ఓట్లు చీలుతున్నాయి, దాన్ని ఏమంటే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రధానంగా కాపు ఓటు చీలితే కనుక ఎవరికి లాభం వస్తుంది? ఇక్కడ కాపు ఓటు చీలితే జనసేన నుంచి, ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తుని చాలామంది అక్కడ వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు. ఒకవేళ కాపు ఓటు చీలితే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుందా, లేకపోతే ఇంకా వేరే పార్టీ ఏమన్నా తీసుకునే ఆ ఛాన్సెస్ ఎక్కడన్నా ఉన్నాయా? అసలు ఈ చీలిక అనేది ఎంతవరకు వస్తుందని భావిస్తుంది అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? సార్ ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి మాకు కూడా సర్వేలు 2019 ఎన్నికల్లో కావచ్చు, 14 ఎన్నికల్లో కావచ్చు, అంటే బిఫోర్ దాకా నేను వెళ్తా, కాపు ఓటింగు ఒకే పార్టీకి ఎప్పుడూ లేదు. ప్రజారాజ్యం పెట్టినా కాపు ఓటింగ్ మొత్తం చిరంజీవి గారికి వెళ్ళాల. సో కాపులు తెలుగుదేశంలో ఉన్నారు, జనసేనకి ఉన్నారు, అంతకుమించి వైఎస్ఆర్సీపీకి కూడా ఉన్నారు. బట్ మీరు అన్నట్టుగా వైఎస్ఆర్సీపీకి 40 ఉన్నారు అనుకోండి 100లో, వాళ్ళిద్దరు కలిపితే 60 ఉండొచ్చాము, ఎందుకంటే ఇద్దరు కలిస్తే. బట్ ఇద్దరు కలిసిన దాంట్లో ఇప్పుడు ఇదే కాపులు పవన్ కళ్యాణ్ మన చంద్రబాబు నాయుడు దగ్గర ఏదైతే తాకట్టు పెడుతున్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉందో దాని ప్రకారం మన నిజంగా తీసుకెళ్లి తాకట్టు పెట్టాడు. మన ఆత్మగౌరవాన్ని చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాడు. మనం ఎందుకు వేయాలి వీళ్ళిద్దరికి? నిజం చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి వేయాలా, మన అబద్ధాలు చెప్తా మోసం చేసిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి వేయాలనేది కాపులు ఆలోచన చేస్తారు. కానీ వాళ్ళ ఓట్లు అనేవి ఈరోజు కీలకం కాబోతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అన్ని ఓట్లు కీలకమే సార్, మాకు అన్ని సామాజిక వర్గాల ఓట్లు అవసరమే కదా. ముద్రగడ గారిని జాయిన్ చేసుకోవాలన్న ప్రయత్నం జరుగుతోంది. సరే, ఆయన జాయిన్ అవుతున్నాడు దాంట్లో, ఇన్నాళ్ళుగా లేనిది తప్పే ఉందని అంటే ఎట్లా? 4 ఏళ్లుగా మీరేం మాట్లాడింది, 4.5 ఏళ్ళుగా ఆయన మాట్లాడకుండా మీరు మాట్లాడకుండా జోగి గారు అబ్బాయి వచ్చి ఒకేసారి ఉన్నట్టుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వటం, ఇవన్నీ కూడా కొంచెం అంటే ఏదో రకంగా కాపు ఓటుని కొంచెం మళ్ళీ. ఇంకోటి చెప్పండి, హరిరామరాజు గారి అబ్బాయి మొట్టమొదటి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు 2014. అది ఎప్పుడో, అది తర్వాత వెళ్ళిపోయారు, తర్వాత పార్టీలోకి వెళ్ళారు. అవును సార్, ఒక్క మాట నేను చెప్పేది ఏంటంటే, ముద్రగడ పద్మనాభం గారిని అవమానపరిచారు, ఇదైతే వాస్తవం. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఘోరంగా అవమానపరిచింది, టార్చర్ చేసింది ముద్రగడ గారిని. సరే, అదైపోయింది. తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏ ప్రాతిపదికన ముద్రగడ గారు లోపలికి వస్తున్నారు? మీరేమి ఆఫర్ చేస్తున్నారు ఆయనకి? అన్కండిషనల్ తప్పే ఉంది, బయట చెప్పరా అవేమి? ఏం లేదా? ఇప్పుడు మాకు ఈ కండిషన్స్ పెడితే వస్తానని, ఎమ్మెల్సీ ఇస్తానని కానీ ఎమ్మెల్యే ముద్రగడ గారు మాకు ఈ కండిషన్స్ పెడితే నేను వస్తానని అనలా. ఓకే, ముద్రగడ గారికి అక్కడ అవమానం జరిగింది. మా పార్టీలో ఉన్న కాపు నాయకులు ముద్రగడ గారిని మనం ఆహ్వానం, అలాగే జోగి గారిని కూడా చేర్చుకోవచ్చుగా అని చెప్తాను. ముద్రగడ గారిని మన పార్టీలో జాయిన్ చేసుకున్నాం.
మన పార్టీలోకి ఆయన మనం ఆహ్వానిస్తే వస్తారని మా పార్టీలో ఉన్న కాపు నాయకులు, ఆ జిల్లాకు సంబంధించిన నాయకులు వాళ్ళు చెప్పారు అధిష్టానానికి. చెప్పినప్పుడు డెఫినెట్లీ ఎవరైనా వస్తానంటే వద్దనరు కదా. సో మనం ఆయనకి గౌరవంగా మనం వెళ్ళి ఇన్వైట్ చేస్తే ఆయన వచ్చే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ఎలానే గౌరవంగా వస్తానని చెప్పి మాట తప్పి చంద్రబాబు నాయుడు దగ్గర 10 సార్లు వెళ్ళి కలిశాడు. పక్కన రాజమండ్రి వచ్చినా, భీమవరం వచ్చినా కనీసం ముద్రగడ గారి దగ్గరికి వెళ్ళలేదు. సో ఆయన్ని ఘోరంగా అవమానించారు. సరే ఆయన పవన్ కళ్యాణ్ గారు అసలు సలహాలు ఇవ్వకండి, నాకు మీరెవరు సలహాలు ఇవ్వడానికి అన్నాడు ఆయన మొన్న కూడా. వెళ్ళారు, మాట్లాడారు. రెండోది ఒకటి సార్, అక్కడ ఎట్లా ఉంటే ఒక వ్యక్తుల్ని మనం తీసుకునేవాలి పార్టీలో అన్న దాని మీద కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం బట్టి ఉంటుంది. సో దాంట్లో ముద్రగడ గారు మాకేం శత్రువు కాదు కదా. అంతకుముందు కూడా తెలుగుదేశమే ఆయన టార్చర్ పెట్టింది. మేము ఆ రోజు కూడా మేము ముద్రగడ గారికి మద్దతు తెలిపాం. ఎందుకంటే ఆయన కాపు రిజర్వేషన్ మీద పోరాడుతున్నప్పుడు అది చంద్రబాబు నాయుడు ఇస్తానని చెప్పిన దాని మీద పోరాడుతున్నప్పుడు మీరు వాళ్ళ కుటుంబాన్ని అలా ఇబ్బంది పెట్టకూడదని మేము ఆ రోజు కూడా చెప్పాం. సో మేము ఇవ్వలేమని కూడా చెప్పాం. అదే విషయంలో మేము ఇవ్వలేము కాపు రిజర్వేషన్లు కూడా చెప్పాం. మేము అదే గోదావరి జిల్లాలో ప్రకటించాం. మా చేతిలో లేదు, అది మేము ఇచ్చే అంశం కాదు, మేము దానికి మాకు చేయలేని అంశం అని చెప్పాం. ఆయనకు వ్యక్తిగతంగా మేము గౌరవిస్తాం. ఇప్పుడు కూడా ఆయన పార్టీలోకి రావాలని ఆలోచనలో ఉన్నారు. మా వాళ్ళు వెళ్ళి ఇన్వైట్ చేశారు, ఆలోచనలో ఉన్నారు. సో పార్టీలోకి వచ్చేటటువంటిది ఉంది. ఐ థింక్ 1 వీక్లో జాయిన్ అవుతారని అంటున్నారు. బట్ ఏ కండిషన్స్ ఆయన కూడా పెట్టలేదు. కండిషన్స్ లేవు, నార్మల్గా పార్టీలో జాయిన్ అయ్యి. సో కాపు ఓటు బ్యాంక్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో రకంగా అందిపుచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తాం. ముందు ఆల్రెడీ ఉంది, నేనేం కాదనట్లు ఉంది, చేస్తాం. దాంట్లో ఉంది. అంటే ఏది టీడీపీ జనసేన కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ మీద ఎవరైతే కొంత కోపంగా ఉన్నారో వాళ్ళంతా వైసీపీకి వచ్చి రావాలన్న ప్రయత్నం. సార్ ఆత్మగౌరవం ఎక్కడుందో అక్కడ ఉండమంటున్నాను సార్. కాపులను అవమానపరిచిన పార్టీలో, కాపు నాయకుడు రంగా గారిని చంపిన పార్టీలోనో, లేదంటే కాపు నాయకుడు రంగా గారికి చంపినటువంటి పార్టీకి ఒక కాపు నాయకుడిగా మద్దతు ఇస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ దగ్గర రంగా గారు అంటే గుర్తొచ్చింది, రాధాకృష్ణ గారికి ఇస్తున్నారా? రాధాకి నాకు తెలిసి లేదనుకుంటున్నాను సార్. మచిలీపట్నం ఇస్తామన్నట్టు లేదు, మచిలీపట్నం ఆల్రెడీ అనౌన్స్ చేసి అయిపోయింది కదా, ఇంక లేదు. డాక్టర్ గారికి సింహాద్రి, అవును, ఆయన డాక్టర్ గారికి అనౌన్స్ చేశారు. అసెంబ్లీకి మళ్ళీ సేమ్ ప్రజెంట్ ఎమ్మెల్యే ఎవరినన్నా మీరు మళ్ళీ తీసుకోవాలంటే ఇప్పుడు అక్కడే అదే సమస్య. ఇప్పుడు ఎవరికైనా ఇవ్వాలి కదా, వచ్చిన వాళ్ళకి కంపల్సరీగా ఏదో సీట్ ఇవ్వాల్సిందే. అంటే ఒకటి సార్, ఇక్కడ నేనేది ఏంటంటే ఎమ్మెల్యేనో ఎంపీ సీటో ప్రామాణికం కాదు. వచ్చేవాళ్ళు దానికోసమే వస్తారు. మీ పార్టీని వదిలేసేసి పక్క పార్టీలోకి వెళ్తున్నారు సార్. రేపు రాజ్యసభ ఉంటాయి, సలహాదారులు ఉంటాయి, అవసరమైతే ఎమ్మెల్సీ తీసుకొని మంత్రి ఇవ్వచ్చు. సో అదే మనం బేస్ పెట్టుకొని ఉంటే ఎప్పుడు కూడా పొలిటికల్లో సక్సెస్ కాలేము. ఓకే. సో అక్కడ ఏదో వెళ్ళిపోతే వచ్చేసింది అని అనుకుంటే 23 మంది వెళ్ళిపోయారు అలానే మా పార్టీ. తాత్కాలికంగా 4 అప్పుడు మంత్రులు అయ్యారు. దాదాపు 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు అయ్యారు మంత్రులు. తర్వాత ఏమైంది వాళ్ళ పరిస్థితి? చాలామందికి ఇప్పుడు సీట్లు కూడా లేనటువంటి పరిస్థితి కదా. సో మాకు ఇక్కడైతే కండిషన్స్ అట్లే ఉండలేదు. పార్టీ నిర్ణయాలు గౌరవించి ఎవరైనా వస్తే ఖచ్చితంగా సముచిస్తానం ఉంటుంది. ఈ పదవి కాకపోతే ఇంకో పదవి వస్తుంది, మంచి గౌరవిస్తాం. ఈరోజు కాపులకు సంబంధించి అయితే మా దగ్గర 31 మంది ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాం పోయినసారి. ఇప్పుడు ఇంకా ఫైనల్ లిస్ట్ రాలేదు కాబట్టి ఆ సంఖ్య ఆటోమేటిక్ ఫైనల్ లిస్ట్ గురించి ఏమన్నా అంటే మార్చి 15 లోపు ఎన్నికల కోడ్ అంటున్నారు కదా. అవును, మార్చి 15 లోపు ఎన్నికల కోడ్ అంటున్నారంటే ఎన్నికల కోడ్ వచ్చినాక ఇమీడియట్గా రిలీజ్ చేస్తారు. ఆల్మోస్ట్ 99% అయిపోయింది. ఇన్ఛార్జీలే మొత్తం అంతా, ఇన్ఛార్జీలు 99% ఉన్న వాళ్ళు ఎక్కడైనా 1 అటు ఇటు మారచ్చు, లేదంటే 1 కానీ మంగళగిరి సీటు వ్యవహారం ఎందుకని అన్నిసార్లు పేర్లు మారుస్తూ వచ్చారు? మంగళగిరి వ్యవహారానికి సంబంధించి మంగళగిరికి సంబంధించి మీరు అడిగారు కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి. కొంచెం అదే ఆసక్తికరంగా ఉంది అందరికీ కూడా. మంగళగిరి మేము మా సీట్, అది అవును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీటు, 2 సార్లు గెలిచినటువంటి సీటు. అవును, అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదు అని బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని నిన్న యాక్చువల్ పోయినసారి అనుకున్నప్పుడు అది పోయినసారి కాలం. అప్పుడు ఏం చెప్పామంటే సేమ్ బీసీ సామాజిక వర్గానికి, అదే పద్మశాలి సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ ఇస్తాం అధికారంలోకి రాగానే. ఎమ్మెల్సీ ఇచ్చి 2024లో సీటు కూడా బీసీకే ఇస్తామని చెప్పాం. దాని ప్రకారం మేము అప్పుడు గంజి చిరంజీవి గారిని అకామిడేట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి గ్రూప్ పాలిటిక్స్, అక్కడ ఉన్నటువంటి సీనియారిటీ ఆధారంగా మురుగుడు హనుమంతరావు గారి ఫ్యామిలీకి అక్కడ ఉన్నటువంటి దాని ప్రకారం దట్టు మహిళను పెట్టాలి, బీసీ మహిళని, లోకేష్ మీద మహిళను పెట్టి లోకేష్ని ఓడగొట్టాలి, 2వ సారి కూడా ఓడగొట్టాలి, మహిళను నిలబెట్టాలనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. అందుకని కాండ్రు కమల గారి అమ్మాయిని అక్కడ అభ్యర్థిగా, అంతే తప్ప గంజి చిరంజీవి గారిని ఇంకో దగ్గర తగ్గించేటటువంటి అంశం కాదు. బట్ ఏంటంటే అక్కడ అందరినీ కలుపుకొని వెళ్తే ఆల్రెడీ ఆప్కాబ్ చైర్మన్గా ఉన్నారు గంజి చిరంజీవి గారు. రేపొద్దున మంచి అవకాశాలు దొరుకుతాయి వేరే విధంగా. సో రేపొద్దున పార్టీని అంటిపెట్టుకుని ఉంటే రకరకాల పదవులు ఉంటాయి. సో వాళ్ళు అన్యాయం చేసినా మేము న్యాయం చేయడానికే ఆ సామాజిక వర్గానికి మేము ప్రయత్నం. కానీ ఎట్లా కొట్టా సరే లోకేష్ని ఓడించాలి.
చంద్రబాబునే ఓడించాలనేది. లోకేష్ ఆల్రెడీ ఓడగొట్టాడు. లోకేష్ని అక్కడ రానికూడదు లోపలికి. మంగళగిరిలో ఈసారి లోకేషే గెలుస్తాడన్న టాక్ వినిపిస్తున్న పరిస్థితి. సో దాన్ని ఎట్లాగైనా చేంజ్ చేయాలని ఎల్లో మీడియాలో వాళ్ళు 175 అని వాళ్ళు రాసుకుంటారులే సార్. దాని వాళ్ళ టాక్ గురించి ఏముందిలే, కానీ పబ్లిక్ ఓట్లు చెప్పాలి కదా. టాక్ ఏముంది? మౌత్ పబ్లిసిటీ కోసం 5,000 మందిని పెట్టారు వాళ్ళు. ఖమ్మం వేదికగా ట్రైనింగ్ ఇచ్చి ట్రైనుల్లో వెళ్తారు, బస్సుల్లో వెళ్తారు, మొత్తం టీ పాయింట్లు వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళే అసలు మొత్తం రాజకీయ విశ్లేషకులు వెళ్ళి మాట్లాడారు. సరే, వైఎస్ఆర్సీపీ చేయలేని వాళ్ళు చేస్తున్నారు కొంత. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అటాక్ చేసిందని చెప్పి అందరూ ఒప్పుకున్నారు కూడా దాన్ని. ప్రజలకు మంచి చేశాం, ప్రజలు ఓటు అడుగుతున్నాం. ఇలాగ దొంగ వెళ్ళి ఆన్లైన్లో పెట్టుకొని ఏదో మార్ఫింగ్ చేసో లేదంటే మబ్బి పెట్టో అవసరం మాకు లేదంటున్నాను. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కసారిగా ఉండి చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వెళ్ళటం ఏంటి? అసలు నిజంగా చెప్పాలంటే దొంగసాటిగా కలవచ్చే అవసరం ఏంటి సార్ ముఖ్యమంత్రికి? ఇప్పుడు ఆయన చూస్తే బిహేవియర్, ముఖ్యమంత్రి అయినా నిన్న నా డాషుల భాష మాట్లాడుతున్నాడు డైరెక్ట్గా. ముఖ్యమంత్రి నా డాషుల భాష ముఖ్యమంత్రి అయ్యి ఇప్పుడు మీరు ఒక యాంకర్ సార్, ఇక్కడ ముఖ్యమంత్రి చైర్లో ఉన్నప్పుడు రెస్పెక్ట్ ఇద్దరు ఇచ్చి చాలా ఉంటుంది. అవును, మీరు రెస్పెక్ట్ లేకుండా ఒక ముఖ్యమంత్రిని మాట్లాడారు అనుకో, ఈయన రెస్పెక్ట్ మాట్లాడారు, ఈయన ముఖ్యమంత్రి అవుతాడు. అసలు ఆ చైర్కి వాల్యూ ఉంటుందా? అంటే ఆ కుక్కని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెడితే ఆ సింహాసనం పరువు పోయినట్టుగా ఇంత ముఖ్యమంత్రి అనే కనీసం ఉందా? లేకపోతే తప్పుకొని ఆ ముఖ్యమంత్రి చైర్ కన్నా వాల్యూ ఇవ్వమనండి. ఇప్పుడు రహస్యంగా చంద్రబాబు నాయుడు కలిశాడంట. ఏంటి విషయం? ముఖ్యమంత్రి వెళ్ళి పక్క రాష్ట్రంలో ఉన్న అపోజిషన్ లీడర్ని రహస్యంగా ఎయిర్పోర్ట్ లో సరే కలిసాడు. ఏంటి విషయం ఏంటంటారు? ఈ పని ఫైనాన్షియల్ ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది కదా, ఇక్కడి నుంచి డబ్బులు సర్దమనో ఏదో దానికి ఆ ఫోన్లో ఏడిచి రావచ్చుగా, మళ్ళీ జనాలకు తొందరగా కనపడేటట్టుగా. ఈ ఎందుకు ఎట్టైనా నువ్వు ఓటుకున్నప్పుడు తీసుకెళ్ళావు సంచులు, సూట్ కేసులు తీసుకెళ్ళి. ఆయనే కాదు, చీకట్లో చిదంబరాన్ని కలిశారని చెప్పి మీరు కూడా అన్నారు. అప్పుడు చీకట్లో చిదంబరం అపోజిషన్ లీడర్ గా కలిసారు చంద్రబాబు నాయుడు. అవును, అదే కదా. చీకట్లో చిదంబరం అపోజిషన్ లీడర్ గా కలిస్తే వేరు కదా సార్. ముఖ్యమంత్రి వెళ్ళి ఒక పక్క పార్టీలో అపోజిషన్ లీడర్ ని రహస్యంగా దొంగసాటికి కలిసేది. దొంగల్లే అవసరమైతే పిలిపించుకో నీ దగ్గరికి. డైరెక్ట్ కలిసి ఉంటే మీరేం పెద్ద అభ్యంతరం పెట్టుండేవాళ్ళు కాదు. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తీసుకుని ఎవరైనా కలవచ్చు సార్. దాని ఏమిటో పూర్వాశ్రమం అదే కాబట్టి మేము పెద్ద పట్టించుకోము. దొంగల్లో ఎందుకు కలుస్తారు? దొంగల్లో వెళ్ళి కలుస్తున్నారు అనేది మీ ప్రాబ్లం. పరువు తక్కువ కదా, తెలంగాణ కూడా పరువు తక్కువ కదా సార్. నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పరువు తక్కువ కదా. అది వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి పక్క రాష్ట్ర అపోజిషన్ లీడర్ పిలిపించుకోవాలి. వాళ్ళకి అవసరమైతే ఏదన్నా డిస్కషన్ చేయాలి, వాళ్ళు ఏదన్నా మీకు ఏదైనా రిప్రజెంటేషన్ ఇవ్వాలి, ఇంకోటి అనుకుంటే పిలిపించుకోవాలి. మీ పార్టీ కాదు మళ్ళీ వాళ్ళు. అవును, నువ్వు కాంగ్రెస్ పార్టీ, ఆయన తెలుగుదేశం పార్టీ. ఏముంది లేని కాంగ్రెస్ తెలుగుదేశం ఎన్నిసార్లు కలవాలా, ఎన్నిసార్లు బయటికి రావాలి. వీళ్ళకి సిగ్గులేదు. బీజేపీ మనం బీజేపీ తెలుగుదేశం గురించి ఇవాళ బీజేపీ తెలుగుదేశం గురించి మాట్లాడుకుంటున్నాం. 4.5 ఏళ్ల పాటు వాళ్ళిద్దరు కలిసే ప్రయాణం చేశారు, మొన్న కూడా కలిశారు. ఖమ్మం మంత్రి ఉన్నాడు కదా తుమ్మల నాగేశ్వరరావు, ఆయన వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చుంటాడు. వెళ్ళి పేరుకి కాంగ్రెస్ పార్టీ మంత్రి. ఇట్లాంటి నీచ రాజకీయాలు, ఇట్లాంటి జుగుప్సాగరమైన రాజకీయాలు మనం ఆడని చూస్తాం సార్ ఈ దేశంలో. ఒక్క ఏపీలో ఈ చంద్రబాబు నాయుడు వల్లే జరుగుతాయి అన్ని. ఎలాగైనా అధికారంలోకి రావాలి సార్, వాళ్ళ ప్రయత్నం వాళ్ళది సార్. బీజేపీ వాళ్ళు కూడా దీంట్లో అంటే, ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి వెళ్ళి అని వాళ్ళకే తెలుసు కదా. మళ్ళీ సిగ్గు లేకుండా ఏపీలో బీజేపీ తెలుగుదేశం కలిసి వెళ్తాయి అంట. కానీ 2 నెలలే కదా సార్ ఎలక్షన్, నవంబర్ 30 కదా. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని కలవటానికి వెళ్ళారు అనంటే చాలా పెద్ద విషయమే ఉండుంటుంది దాంట్లో. ఎందుకు లేదు సార్ దాని గురించి చెప్పడం, సిగ్గు లేదు ముందు. అరే కాదు కదా, దాంట్లో చాలా అంటే చైర్కి వాల్యూ వచ్చాడా ఆయన లేదని కానీ అంత రహస్యంగా వెళ్ళి కలవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది ఇక్కడ. ఇంకేముంటాయి సార్. ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్ అదే మన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎలక్షన్స్ కి తెలంగాణ నుంచి డబ్బులు సర్దమని అంటాడు. వాళ్ళు సర్దారు కదా, మొన్న దాకా వాళ్ళు సర్దుకున్నారు కదా, ఆ మాటల్లో భాగంగా దాని గురించి మాట్లాడుకో ఉంటారు. లేదా బీజేపీ రాకపోతే కాంగ్రెస్తో మళ్ళీ తొందరగా రాయబారాన్ని నడపడం కోసం ఇట్లాంటి రాజకీయాలు కూడా చేస్తాడు చంద్రబాబు. ఒకవేళ బీజేపీ రాలేదా 10 రోజులు ఆగండి, బీజేపీ రాకపోతే ఎమ్మంటే సిపిఎం కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఓకే, దీనికైనా దిగజారి రాజకీయాలు చేస్తాడు ఆయన. మనం ఇందాక కొంచెం ఇదేంటి ఉభయ గోదావరి జిల్లాల కాపు ఓట్ల గురించి మాట్లాడితే కొంచెం ఇటు వచ్చాం. సో ఆ పైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ 3 జిల్లాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన వ్యూహంతో వెళ్తుందని అనుకోవచ్చు. ఇక్కడ కొంచెం వైజాగ్లో ఎప్పుడు కూడా కొంచెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంపారిటివ్లీ మిగతా జిల్లాల కంటే కొంచెం తక్కువగానే టౌన్లో పార్లమెంట్కి గెలిచారు. అవును, బట్ టౌన్లో అసెంబ్లీలో ఓడిపోయాను. బట్ ఏంటంటే మిగిలిన మీకు అన్నట్టుగా విజయనగరం స్వీప్ చేస్తున్నాం. అవును, లాస్ట్ టైం 9-9 వచ్చేసినాయి. శ్రీకాకుళం కొంచెం 2 ఓడిపోయాం. ఒకటి అచ్చెన్నాయుడు సీటు, ఇంకోటి బెందాల అశోక్ అక్కడ ఇచ్చాపురం ఓడిపోయాం. ఇప్పుడు శ్రీకాకుళం వ్యవహారంకి వస్తే మాత్రం కొంచెం టఫ్ ఫైట్ కనిపించే అవకాశం ఉంది కదా, లేదా?
మళ్ళీ నేను మీ ఇంటర్వ్యూకి వస్తా ఎన్నికలను టైం కూడా పెద్దగా లేదు. ఏప్రిల్ 16, 20 మధ్య ఎన్నికలు వస్తాయి అంటున్నారు. 7 విడతలుగా జరుగుతాయి అంటున్నారు. అది మొదటి 2 విడతల్లోనే మనకు ఉండొచ్చు కాబట్టి మొదటి విడత, రెండో విడతలో 16 నుంచి 20 మధ్యలో ఎన్నికలు రావచ్చు అంటున్నారు ఏపీలో. మే 30 లోపు ఎట్టి పరిస్థితుల్లో రిజల్ట్ వస్తుంది. అవును, మళ్ళీ జూన్లో మీ దగ్గరకు వస్తా కదా ఇంటర్వ్యూ. 151 ప్లస్ 1, 2, 3, 4, 5 అనేది ప్లస్సే ఉంటుంది తప్ప మైనస్ ఉండవని నేను. వాళ్ళంతా 120 అంటున్నారు, మీరు 150కి వెళ్ళిపోయారు అప్పుడే. సార్ ఆ 120, 130 లెక్క రాదా అసలు. ఆ 120, 130 లెక్క కోసం అయితే మేము అసలు బిందాసుగా ఇంట్లో ఏదో సర్వే వచ్చింది, సర్వేలో కూడా దాదాపుగా 151 ప్లస్ కోసమే మా ప్రయత్నం. ఎందుకంటే పోయినసారి గెలిచిన దానికంటే అదనంగా 24 సీట్లు ఏదైతే ఓడిపోయామో 24 కొట్టాలని టార్గెట్. దాంట్లో 10 కొడతామా అంటే 151 + 10 161 కొడతామా, 170 కొడతామా, 175 కొడతామా, దానికోసం మేము వెయిటింగ్ అంతే తప్ప మేమేదో నార్మల్ మీరు ఆ రేంజ్లో ఉంటే నేను ఇంకా మాట్లాడలేను. ఇంకా వెంకటరెడ్డి గారు ఇప్పటి వరకు సర్వేల్లో మనం ఇప్పటి వరకు చూస్తోంది ఏంటంటే 120, 110 ఈ రేంజ్లో అన్ని సర్వేలు కనిపిస్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ 110 దాకా వచ్చి ఉంటే గనక స్ట్రాంగ్ అపోజిషన్ మీరు చూడాల్సిన పరిస్థితి రాబోయే రోజుల్లో. మొన్న 23 సీట్ల కంటే వీక్ అపోజిషన్ రేపు మీరు చూడబోతా ఉన్నారు. అదే చంద్రబాబు నాయుడుగా 23 సీట్లు కూడా రావు. గట్టిగా నేను 110, 120 అన్నప్పుడు ఇంకా మీకు 50, 120 మీకు సర్వే సమస్య ఇచ్చి ఉండొచ్చు. ఓకే, ప్రజా తీర్పు కాదు కదా అది. మాకు పోయినసారి కూడా 110 వస్తే, 120 వస్తే, 130 వస్తే సర్వేలు ఇచ్చినాయి. అది వేరు వేవ్ సార్, అది వేవ్. నేను కాదనను, నేనేం కాదను. ఆ వేవ్ వేరు సార్. మా మీద పాజిటివ్ ఓటింగ్ ఉంది, బల్ల గుద్ది మరీ చెప్తాం. పాజిటివ్ ఓటింగ్ ఉంది, నాట్ నెగిటివ్ ఓటింగ్. 94 ప్రభుత్వం మీద నెగిటివ్ ఓటింగ్ ఉంటుందేమో, బట్ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో పాజిటివ్ ఓటింగ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేశాడు. సో మన కోసం మంచి చేశాడు. కరోనా లాంటి కష్టాలను అండగా నిలబడ్డాడు. ₹1 అవినీతి లేకుండా 2,67,000 కోట్లు ఎక్కడన్నా ప్రజలకు ఎప్పుడైనా చేరిన దాఖలాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి సార్. నాట్ భారతదేశం. 2,67,000 కోట్లు అదే చంద్రబాబు నాయుడు గారు పంచుంటే 2 లక్షల కోట్లు ఎత్తుకుపోయేవాళ్ళు. ఆయన చివరిలో పంచాడు, మరి ఏమైంది దానికి? 2019లో ఏంది 10,000 ఎంత పంచినా కదా మరి ఫ్యాన్ మీద గుద్దారు కదా సార్. అదే పసుపు కుంకుమ. మనం రోజు మంచి చేయాలి సార్. కానీ చాలా మంది అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో పాటు తెలుగుదేశం వాళ్ళతో కూడా నేను మాట్లాడుతున్నప్పుడు 94లో పరిస్థితి ఏ రకమైన ఫలితాలు వచ్చాయో కరెక్ట్గా 30 ఏళ్ల తర్వాత 2024లో అదే రకమైన పరిస్థితి రాబోతోంది. టీడీపీ అధికారంలోకి రాబోతోంది, మొత్తం వేవ్ వస్తుంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. చెప్పుకొని అట్టన్నా సంతృప్తి పడినండి సార్. మీరు అట్టన్నా బతకాలి కదా. అసలు 94లో ఏం జరిగింది ఐడియా ఉందా? అలానే బతుకు వాళ్ళు సీట్ వాళ్ళు ఏంది క్లీన్ స్వీప్ చేస్తాను వాళ్ళు చెబుతున్నారు కదా. క్లీన్ స్వీప్ చేసేవాడు గల్లీ పార్టీతో, ఢిల్లీ పార్టీతో. ఇవాళ ఏంటి శివరాత్రి, వాళ్ళ శివరాత్రి పండుగ రోజు మనం చేస్తున్నాం. జాగారం ఎక్కడ చేయాలి సార్? మోడీ గారు ఆఫీస్ బయట. 45 ఏళ్ళ ఇండస్ట్రీ, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి. మన సెల్ ఫోన్ కనిపెట్టాడు, మిమ్మల్ని ఆడ కూర్చోబెట్టాను అంటాడు, నన్ను ఆడ కూర్చోబెట్టాను అంటాడు, ఈ కెమెరాలు కనిపెట్టాను అంటాడు. ఇట్లా అంటాడు. మోడీ గారి దగ్గరికి వెళ్ళి జాగారం చేసేది ఏంది? అమిత్ షా గారు ఆఫీస్ బయట జాగారం చేసేది ఏంది? సినిమాలో పెద్ద హీరో కదా సార్. ఇక్కడ డిఫరెంట్ క్యారెక్టర్లు ఎత్తాడు కదా. చెప్పులు తీసుకుందంతా పేకలు పీసి చంపేస్తా అంటాడు కదా రాజకీయాల్లో. వెళ్ళి అక్కడ జాగారం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి ఢిల్లీలో జాగారం చేస్తున్నారు సార్. ఏంది వాళ్ళు ఇంకా సీట్లు కొట్టేది? మీ పార్టీలో పోటీ చేయడానికి అభ్యర్థులు లేక 10 పార్టీలు ఎంటేసుకొని వాళ్ళకు కొన్ని పంచుకుని మీరేందన్న కొట్టే సీట్లు? మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్యాండిడేట్ తప్ప మీకు దిక్కు లేదా? వేమిరెడ్డి గారికి సీట్ అంట, వాళ్ళ ఆవిడకి సీట్ అంట, ఆయన ఒకటి వచ్చిన ఇంకో 2 సీట్లు అంట. మా పార్టీలో ఉన్న పార్థసారథి మేము పనికిరాని చెప్పిన పార్థసారథి సీట్ అంట. మేము ఇక్కడ మీకు లేదు ఇంకోసారి సీట్ ఇస్తామంటే ఆయన వెళ్ళిపోయిన కృష్ణదేవరాయలు గారికి సీట్ అంట. బాలశౌరి గారు మా సీట్ లేదన్న బాలశౌరి గారికి వాళ్ళ సీట్ అంట. అసలు రాజకీయాల్లో ఎప్పుడున్నాడో అసలు ఉన్నాడో లేదో తెలియని కొంతాల రామకృష్ణ అంట. ఏది ఒక టీవీ డిబేట్లో ఒక ప్రతినిధిని చెప్పు తీసుకుందన్న వ్యక్తికి ఇదే ఒక డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మని చంపి తీసుకురండి ₹1 కోటి ఇస్తా అన్నాడు. వాళ్ళకి ఎమ్మెల్యే క్యాండిడేట్. హిందువుల్ని హిందూ దేవతల్ని బండబూతులు తిట్టినాడు. వాళ్ళకి పార్టీలో ఎమ్మెల్యే క్యాండిడేట్. ఇదే వాళ్ళ పార్ట్నర్గా ఉన్న పార్టీని బోసిడికే లంబూతులు తిట్టినాడు. వాళ్ళకి ఎమ్మెల్యే క్యాండిడేట్. అది ఎప్పుడుదో మీరు బయటికి తీసారని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎప్పుడు అంటే అప్పుడు అటు మాట్లాడాం ఇప్పుడు మాట్లాడుతున్నా దానికి. అది ఎప్పుడో పరిస్థితులు బట్టి ఆ రోజున మాట్లాడిన వ్యవహారం అది. ఇవాళ ఏం కొత్తది కాదు. ఇవాళ తెలుగుదేశంలో క్యాండిడేట్లు ఎట్లాంటి వాళ్ళు ఉన్నారంటే అగ్రవర్ణ అమ్మాయిలను లేపుకొని పెళ్లి చేసుకుని వస్తే 10 లక్షలు ఇస్తా, అవసరమైతే నేను కువైట్లో ఉద్యోగం ఇప్పిస్తా. వాళ్ళు ఎమ్మెల్యే క్యాండిడేట్లా?
తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంది? ఎందుకంటే నేను ఏమైనా ఎగ్జాంపుల్ చెప్పాను. అది మొదట్లో వైసీపీకి కూడా వచ్చారు కాదననే సీటు, పెళ్ళానికి సీటు, కూతురుకు సీటు. కాదు వెంకటరెడ్డి గారు మొదట్లో వైసీపీలో కూడా అతను వచ్చి మళ్ళీ ఆ తర్వాత కాదనంటే మళ్ళీ టీడీపీ అవన్నీ జరిగినాయి. ఇవన్నీ కూడా పార్టీలో జాయిన్ అవటం వేరు, వాళ్ళని పొజిషన్లో ఉంచడం వేరు. దట్స్ చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు పార్టీలో వచ్చినప్పుడు జాయిన్ చేసుకుంటారు, సరే దాని బిహేవియర్ మారలేదు అనుకోండి, తర్వాత సస్పెండ్ కూడా చేస్తారు. కొంతమంది మేము కూడా సస్పెండ్ చేసిన దాఖలా ఉన్నాయి. సో ఒక సిచ్యువేషన్లో తెలియకుండా తీసుకున్న సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. అధినాయకుడి దృష్టికి రాకుండా కింద మ్యానిపులేట్ చేసి కూడా తీసుకున్న దృష్టిలో ఉంటాయి. మహాసేన్ రాజేష్ అదే. సో ఒక్కసారి జిల్లాలన్నీ వద్దాం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈ మూడిట్లో మీ హవా ఎంతవరకు ఉంటుంది? పోయినసారి కంటే ఎక్కువ ఉంటుంది. పోయినసారి విశాఖపట్నం టౌన్ 4 ఓడిపోయాం, ఈసారి టౌన్లో కూడా కొడుతున్నాం. సిద్ధం సభ ఇచ్చిన ఊపు అంటారు అది? సిద్ధం సభ ఇచ్చిన ఊపు అండి. నేను అందరికీ సిద్ధం సభ మాకు కేడర్కి ఉత్సాహాన్ని ఇచ్చింది. బట్ 5 ఏళ్ళు మంచి చేశాం సార్. కరోనాను వదిలేశారు అందరూ. ఎంత మంచి చేశాం కరోనాలో. పక్క రాష్ట్రం వాళ్ళందరూ మా రాష్ట్రానికి వచ్చి ఇంకొకటి ఇక్కడ పాయింట్ గమనించాల్సింది, ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే ఆయన వెళ్ళి వైజాగ్లో నేను రేపు ఒక ముఖ్యమంత్రిగా పదవిగా మళ్ళీ ప్రమాణం చేయబోతున్నాను ఇక్కడ అని చెప్పని అన్నారు ఆయన. సార్ జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ ఏంది అని ఎవరిని అడిగితే, అసలు మీ పరిపాలన ఎలా ఉంది అని ఎవరిని అడిగితే, మా పరిపాలన బాగుంటే ఓటేమని. మరి ఋషికొండ వ్యవహారం అంతా మొత్తం వైజాగ్ అంతా నానారవసి చేస్తున్నారు. ఋషికొండ ఇప్పుడు అది ఎంత అద్భుతంగా గుండు కొట్టారన్నారు కదా, విద్యుత్ కాంతులతో ఎలా అలవేస్తుంది. ఇలా పత్రికల్లో గుండు కొట్టించుకోవాలి. ఆయన ప్యాలెస్ అది అని చెప్పని మాట్లాడుతున్నారు వాళ్ళు. సీఎం గారి ప్యాలెస్ కదా సార్, సీఎం గారి నివాసం సీఎం గారిది. దాన్ని ప్యాలెస్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి సొంత భవనం కాదు కదా. వాళ్ళకి అలవాటు కదా. ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్లో ఫిల్మ్ సిటీలో ఉన్న ప్యాలెస్ల గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అట్లాగే ప్యాలెస్ ఉంటుందని అనుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారు తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నేను ముఖ్యమంత్రి అయినా ఇక్కడే ఉంటాను అక్కడ ఇల్లు కట్టుకొని మా పార్టీ ఆఫీస్ అని కూడా పక్కన కట్టుకున్నాం. అవును. బట్ దాన్ని సీఎంఓకి ఇచ్చాం. ఇప్పుడు సీఎంఓకి ఇచ్చి మేము పార్టీ ఆఫీస్ రెంట్లో ఉంటున్నాం. అవును ఉన్నా కదా. దాన్ని ఇప్పుడు ఏంటంటే ప్రధాన్ని భూతద్దంలో పెట్టి చూపించడం. ఋషికొండ గుండు కొట్టారంట. ఎవడు గుండు కొట్టారు? సరే ఇల్లు ఎక్కడ కడతారు నాకు అర్థం కాల. పునాదులు తీయకుండా ఇల్లు కట్టేస్తారా? గాల్లో కడతారు, లేదంటే కొండ మీద విగ్గు పెట్టి కడతారు. ఓకే, 3 జిల్లాలు అయిపోయిన తర్వాత గోదావరి జిల్లాలో పోయినసారి 5 ఒక 2 7 సీట్లు ఓడిపోయాం మేము. ఈసారి 30 సీట్లు 1-6 తేడా ఉండదేమని మొత్తం కొట్టేస్తాం. 34 సీట్లు మొత్తం 34 సీట్లు సార్. నేను మళ్ళీ చెప్తున్నా, ఓవరాల్ 151 ప్లస్ తప్ప మైనస్ కాదు. కృష్ణా గుంటూరు జిల్లాలో ఎక్కడ మీకు పెద్దగా ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఎందుకు ఉంటుంది? సామాజిక వర్గాల వారీగా చూస్తే కొంచెం ఇబ్బంది కలిగించే ప్రయత్నం కాదు. మరి అమరావతి కట్టాలని చంద్రబాబు నాయుడుకి ఓటే లేదు కదా సామాజిక వర్గం. సరే అది వేరు, ఆ సిచ్యువేషన్ వేరు, అప్పటి సిచ్యువేషన్ వేరు కదా. సామాజిక వర్గమే అది వేవ్ అని అంటున్నారు వాళ్ళు మాట్లాడేది అదంతా వేవ్ అంటున్నారు. ఉన్న అమరావతిని ఇప్పుడు చెడగొట్టేశారు. అక్కడ ఉన్న రైతులంతా కూడా వాళ్ళకి అర్థమైంది అసలు ఎవరు ఏం చేశారు అన్న విషయం అని చెప్పి మాట్లాడుతున్నారు. చెడగొడతాను మేము 3 బిల్డింగ్లు కట్టారు, పడేసామా? పడేలా. మరి ఇంకేం చెడగొట్టారంటారు ఏంది? మేము అమరావతిని చెడగొట్టలే. అమరావతిలో చేయలేమని చెప్పాం ఓపెన్ గా చెప్పినప్పుడు జీర్ణించుకునే వాళ్ళు సగం అభివృద్ధి చేసిన తర్వాత మీరేం చేయలేదు, దాన్ని అట్లా వదిలేస్తారు, దానివల్ల ఇబ్బంది అని. సగం అభివృద్ధి సగం ఏడు సార్ జరిగింది. మనం అంతా ఆ ప్రాంతం అదే మరి అదే చెప్తున్నాం. కాదు సార్, ఎక్కడన్నా రాజధాని టౌన్లో రాజధాని వచ్చిందా, పల్లెటూరు రాజధాని అయిద్దా? పల్లెటూరు మండలం అవడానికి ఎన్నాళ్ళు పట్టింది, మండలం మున్సిపాలిటీ అవ్వడానికి ఎన్నాళ్ళు పట్టింది, మున్సిపాలిటీ కార్పొరేషన్ అవ్వడానికి ఎన్నాళ్ళు పట్టింది. ఆ కార్పొరేషన్ కదా కావాల్సింది ఏది రాజధాని కాకుండా 29 గ్రామాలను తీసుకొని వచ్చి నేను మొత్తం ఆడ రోడ్లు వేస్తా, డ్రైనేజీ మొత్తం ఎలక్ట్రిసిటీ, అక్కడ రైల్వే ట్రాక్ని తీసుకొని వస్తా, ఆడికి ఎయిర్పోర్ట్ని తీసుకొని వస్తా, ఇది ఈ బిల్డింగ్ ఇట్లా వంగినట్టుగా ఈ బిల్డింగ్ ఇట్లా పైకి లేసినట్టుగా ఈ డిజైన్లో కడతా. సరే, కృష్ణా గుంటూరు వదిలేద్దాం. ప్రకాశంలో కూడా పోయినసారి కంటే చాలా బెటర్. పోయినసారి 4 సీట్లు మేము ఓడిపోయారు. 4 ఏంటి? 4 కొండేపి ఓడిపోయారు, అద్దెంకి ఓడిపోయారు, తర్వాత రేపల్లె రేపల్లి దీని కింద వస్తుంది. అంటే బాపట్ల పార్లమెంట్లో వచ్చినప్పుడు మేము పోయినసారి రేపల్లి ఓడిపోయాను. ప్రకాశం జిల్లాలో అద్దంకి ఓడిపోయాం, అదేవిధంగా పరుచూరు ఓడిపోయాను, కొండేపి ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఓడిపోయాను. సో ఇప్పుడు అవన్నీ కొంచెం కనిపిస్తున్నట్టున్నాయి. ఒకటి ఏంటంటే ఒకటి బెటర్గా ఉన్నాం 100%. ఈసారి ఇప్పుడు ఆయనకి ఇచ్చారు కదా, ఆదిమూలపు సురేష్ గారికి ఇచ్చారు. సో పరుచూరు కూడా కాపు సామాజిక వర్గానికి మేము అవకాశం ఇచ్చాం. అద్దంకి సేమ్ సిచ్యువేషన్, పెద్దగా గెలిచే అవకాశం లేదని అనుకుంటున్నారు కానీ చాలా చేంజ్ ఉంది సార్. లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే గొట్టిపాటి రవికుమార్ని కొట్టలేరు, కష్టం అని అంటున్నారు సార్. గొట్టిపాటి రవికుమార్ ఇన్నాళ్ళు చేసి ఏం చేశాడు నియోజకవర్గానికి అని అంటే పట్టుమని చెప్పలేని పరిస్థితి. సో ఆల్రెడీ 2 సార్లు చూసున్నారు, కొత్త వారిని కోరుకుంటున్నారు అక్కడ.
సో కొత్త వారిని కోరుకుంటున్నారు, డెఫినెట్లీ కొడతాను దాన్ని కూడా. ప్రకాశం అయిపోయింది, ఇంకా నెల్లూరు అంతా స్వీప్ చేస్తుందని అనుకున్న నెల్లూరు మాత్రం కొంచెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కష్టమైన పరిస్థితే. పోయినసారి కంటే మెజారిటీలు ఎక్కువ వస్తాయి నెల్లూరు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు, వేమిరెడ్డి గారు వెళ్ళిపోతున్నాడు ఆయన, మాగుంట శ్రీనివాసరెడ్డి ఆయన, ఆయన ఇది ఇటు కదా ఇప్పుడు వేమిరెడ్డి, అంతే కదా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు కాదా వాళ్ళంతా, కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రిగా ఉన్న ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు ఆయన కాదని అంటారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కంటేనో లేదంటే ప్రజల కంటే వీళ్ళు ఏమైనా గొప్పవాళ్ళ? ప్రజలు ఓట్లేయాలని డిసైడ్ అయినాక వాళ్ళు ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి వెళ్ళిపోతే వాళ్ళకి ఓట్లు వేస్తారని అనుకుంటే అంతకంటే అమాయకత్వం ఏముంది? 23 మంది పోయినసారి వెళ్ళిన వాళ్ళు ఎవరు వద్దండులు కదా? ఇంకా వద్దండులు కాదు. ఓమా, అవును, ఆయన జ్యోతుల్ నెహ్రూ, అక్కడ ఆయన సుజయ్ కృష్ణ రంగారావు, ఇది వచ్చేటప్పటికి అమర్నాథ్ రెడ్డి మంత్రుల పదవులు కూడా ఇచ్చారు వాళ్ళకి. అవును, వద్దండులే కదా పోయినసారి తీసుకుంది, గెలిచారు. సో నెల్లూరు జిల్లా మళ్ళీ నిలబెడుతుందా సార్? నెల్లూరుతో 62 సీట్లు, 62కి 62 కొట్టాలనేది మా టార్గెట్. రాయలసీమ 4 జిల్లాలు 52, 52 ప్లస్ నెల్లూరు 10, 62. 62లో పోయినసారి 3 ఓడిపోయాం అంతే. సో ఈసారి 62కి 62. అవే ఉంటుందా ఇంకా రాయలసీమతో? సరే, రాయలసీమ గురించి మనం సార్, ఒకటి మాకు వ్యతిరేకంగా కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయి తప్ప ప్రజల్లో ఎక్కడా కూడా మా మీద వ్యతిరేకత లేదు. ప్రజల్లో మా మీద నిజంగా వ్యతిరేకత ఉంటే చంద్రబాబు నాయుడు ఇంత కష్టపడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాలు పెట్టుకోవాల్సిన పని ఉండదు కదా. చిన్న లాజిక్ అంతే. మా మీద వ్యతిరేకత ఉంటే వాళ్ళ మీద అనుకూలుతుండాలిగా. మరి అనుకూలుతుంటే వాళ్ళకి 10 వీళ్ళకి 10 పంచి సీట్లు వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు కాదని మళ్ళీ మా పార్టీలో తీసేసుకొని ఏదో ఒక విధంగా గెలవాలని ప్రయత్నం ఎందుకు? అంటే మేము చాలా బలంగా ఉన్నాం, కనీసం మా కాంపిటీషన్ ఇవ్వాలన్నా కూడా లేదు. కర్నూలులో గుమ్మనూరు జయరాం వ్యవహారం అదేం పెద్దగా మంచి ప్రభావం చూపించదా? ఎందుకంత అంతే. ఓకే, కడప పెద్దగా ఏం లేదు, ఎందుకంటే మీరు సతీష్ రెడ్డిని మళ్ళీ లోపలికి తెచ్చుకున్నారు కాబట్టి పెద్దగా అక్కడ కూడా ఆ వ్యవహారం ఏమి పెద్ద. రాజంపేట ఇట్లాంటి కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కడన్నా కొంచెం ప్రభావం చూపిస్తే ఉంటుందేమో. పోయినసారి వచ్చిన కంటే మెజారిటీలు జగన్మోహన్ రెడ్డి గారికి పెరిగింది, అట్లానే పార్లమెంట్లకి పెరుగుతాయి అక్కడ. ఓకే, వాళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి నిలబెట్టుకుంటారా? అనంతపురం కొంచెం, అనంతపురంలో కూడా కొంచెం ప్రభావం కనిపించే అవకాశం ఉంటుందా? ఇది ఏదంటే మీకు అన్నట్టుగా ఒకటి కొంచెం కాపు ఓటింగ్ ఉన్న దగ్గర మెజారిటీ ఏమన్నా కొంత తగ్గచ్చాం. పోయినసారి మాకు 20,000 వచ్చింది అనుకోండి, ఏదైనా 15,000, 16,000 మెజారిటీగా 3-4,000 తగ్గించగలుగుతారేమో, అంత మించి ఏముంటది? ఎక్కడ అసలు ఏ జిల్లాలో కూడా తగ్గనప్పుడు 150కి 1కి పెరగాలి కదా, 150కి తగ్గకూడదుగా. మీరు ఒక నియోజకవర్గంలో 7 సార్లు ఎమ్మెల్యే చేశారు, ఓకే, ముఖ్యమంత్రి చేశారు, అపోజిషన్ లీడర్గా ఉన్నారు, 45 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు. మీరు ఓడిపోతారన్న భయం పట్టుకోకపోతే కుప్పం ఎందుకు పరిగెత్తారు? నిజంగా మీరు స్ట్రాంగ్గా ఉంటే కుప్పంలో అంతకుముందు స్ట్రాంగ్గా ఉన్నావు కాబట్టి పోలా, ఇప్పుడు వీక్గా ఉన్నావు కాబట్టి పోతాం. మీరు ఎందుకు నియోజకవర్గాలకు సంబంధించి క్యాండిడేట్లు మార్చారు మరి అట్టేటప్పుడు? ఆబ్వియస్లీ మార్చకూడదు. 14 కిషోర్ గారు ఎమ్మెల్యేగా ఉండాలి, అలాని కాదు కదా, 14 కమ్యూనిటీ ఉండాలి, వేరే కమ్యూనిటీ ఉండకూడదు. కానీ ఆ కాన్ఫిడెన్స్ ఎట్లా అని నేను కొత్త ఎవరు కూడా మార్చినందుకు ఎవరు బాధపడలేదు. మొదట్లో ఇదేం ప్రయోగం అన్నారు. వివరంగా చెప్తా సార్, 2 నిమిషాలు దాన్ని నేను వివరంగా చెప్తా. మేము పోయినసారి 151 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి వచ్చారు. దాంట్లో 67 మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు. అవును, ఆ 67లో 56 మంది ఫస్ట్ టైం ఇన్ పాలిటిక్స్. 314 మంది 2014లో భారత పార్లమెంట్లో ఎంపీలు, ఫస్ట్ టైం ఎంపీలు 543లో. అవును, మొన్న 300 మంది. నిన్న మోడీ గారు అనౌన్స్ చేసిన 195లో 33 మంది మార్చారు. ఎందుకు మార్చారు సార్? నిన్న చంద్రబాబు నాయుడు నీతులు చెప్పి ట్రాన్స్ఫర్లు ఉంటాయా అమ్మ పొలిటికల్ ఇట్లాంటివి చూసామా పలికాడు కదా. 37 మందిని మార్చాడు సార్ 94లో. నియోజకవర్గాల లిస్ట్ ఉంది నా దగ్గర. 37 మందిని మార్చాడు. ఎందుకు మార్చాడు 37 మంది? నీతి వాక్యాలు చెప్పాడు కదా. ఇంకో అక్కయ్య ఉంటుందామా మహిళ, అదే వంగలపూడి అంత అక్క, పాయకరావుపేట కదా ముందు. అవును, మన కొవ్వూరు ట్రాన్స్ఫర్ చేసావు కదా, మళ్ళీ కొవ్వూరు నుంచి మళ్ళీ బ్యాక్ ట్రాన్స్ఫర్ చేసావు కదా పాయకరావుపేట. గంటాకి అసలు ట్రాన్స్ఫర్ కదా. 7 పోటీ చేసినాడు, మళ్ళీ అదే నియోజకవర్గంలో పోటీ చేయడం, మళ్ళీ ఇప్పుడు భీములు అడుగుతున్నాడంటే నువ్వేమో అదే చీపురు పల్లి పోమంటున్నావంట. ఈయన చేస్తే సంసారం సార్, అవతల ఏం చేసినా మాత్రం అది తప్పు, అది కరెక్ట్ కాదు. ఇదే సార్ పాలిటిక్స్. మరి ప్రజలకు కూడా తెలియాలి కదా ఈ వాస్తవాలన్నీ. మేము ఒకటే క్లియర్గా క్లారిటీగా ఓటర్ మహాశైలిని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీ సిగ్నేచర్ స్టూడియో సాక్షిగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల ప్రభుత్వాన్ని ఒక 5 నిమిషాలు ఏ ప్రభుత్వం బాగుందో మీ మనస్సాక్షిగా నమ్మి ఆ ప్రభుత్వంలో మంచి జరిగితే ఆయన పోటీ.
మా ప్రభుత్వంలో మంచి జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు పోటీ క్లియర్. Right. అంతే తప్ప వాళ్ళు వస్తే మళ్ళీ ఆ ఫ్రీ ఇస్తాం ఈ ఫ్రీ ఇస్తాం, మహిళలకు ఉచితంగా బస్సుల్లో ఎక్కిస్తాం, అవసరమైతే ఇంటింటికి చీరలు పంచుతాము, లేదంటే కలర్ టీవీలు ఇస్తాం, మీకు కారు మీరు అడ్వాన్స్ కట్టండి, నెల నెల ఈఎంఐ చంద్రబాబు నాయుడు కడతాడు. ఇట్లాంటి దొంగ హామీలు దయచేసి నమ్మి మోసపోమాకండి. రైట్. మోసపోతే స్కూల్ బాగైన ఎలా పాడుపడేస్తాడు, ఇచ్చిన ఇంగ్లీష్ మీడియాన్ని వెనక్కి తీసుకుంటాడు, ఇచ్చిన బయో లాంగ్వేజ్ టెక్స్ట్ బుక్ వెనక్కి తీసుకుంటాడు, రద్దు చేస్తాడు, ట్యాబ్లు వెనక్కి తీసుకుంటారు. జన్మభూమి కమిటీలు వస్తాయి, వాలంటీర్లు ఉండరు. లేదంటే వాలంటీర్ ముసుగులు ఆ పార్టీ నాయకులు మొత్తం పెట్టి అంతకుముందు ఏం చేశారో అది చేసేసి మళ్ళీ సర్వనాశనం చేస్తాడు. మళ్ళీ ఇప్పుడు 2,67,000 కోట్లు ఎలా పంచారో అప్పుడు ఆ పంచడం ఉండదు, వాళ్ళని దోచుకొని. ఇవన్నీ ఆలోచిస్తారా జనం ఆలోచిస్తారు. చాలా తెలియగలరు సార్ పబ్లిక్. అందుకనే కదా మన ప్రజాస్వామ్య దేశంలో ఓటర్ తీర్పు ద్వారా ఎవరు గెస్ట్ చేయలేని తీర్పులు ఉంటాయి. మోడీ వరుసగా రెండోసారి వస్తాడు అనుకున్నారు ఎక్కువ సీట్లతో, లేదు కదా. 7 సార్లు గుజరాత్లో ఎట్లా ఇచ్చారు సార్ మ్యాండేట్? అవును. పక్కన నవీన్ పట్నాయక్ గారు కట్టించేస్తున్నారు, మంచి చేసి తీస్తారు. ఎన్ని రకాల దుష్ప్రచారాలు సార్ మీకు తెలుసు. నేను చాలా జూనియర్ 2009 ఎన్నికల్లో మహాకూటమి చంద్రబాబు నాయుడు గారు మహాకూటమి, ఈ టైం మెగా కూటమి మేము అధికారంలోకి వస్తే నగదు బదిలీ చేస్తామని చాలా వచ్చినాయి. అప్పుడు చాలా పెద్ద పెద్ద హామీలు నగదు బదిలీ సార్, నగదు బదిలీ ఉచిత సిలిండర్లో కలర్ టీవీ ఇస్తాను చంద్రబాబు నాయుడు చెప్తే రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పారు? ఏమీ లేదు, 7 గంటలు ఉచిత విద్యుత్ 2 గంటలు 9 గంటలు చేయగలిగారు అంతే. నాకు ప్రజలు 2 ఇచ్చారు ఆయన. కాంగ్రెస్ పార్టీ ఒత్తుకుంది, పొత్తులు పెట్టుకున్నామంటే వద్దు అన్నాడు రాజశేఖర రెడ్డి గారు అని అన్నారు. బట్ కొన్ని సీట్లు తగ్గినాయి, బట్ అల్టిమేట్ గా అధికారంలోకి రాజశేఖర రెడ్డి గారు రాలా. ప్రజలకు వాస్తవాలు తెలుసు, వాళ్ళకి మంచి చేస్తే ఆశీర్వదిస్తారు, మంచి చేస్తున్నట్టుగా నటిస్తే ఖచ్చితంగా ముంచుతారు. అది చంద్రబాబు నాయుడు మంచి చేస్తున్నట్టుగా నటించి చివరిలో పసుపు కుంకుమ అయితే చెప్పాను కదా, ఆ పసుపు కుంకుమ జాగ్రత్తగా కొద్దిగా తీసుకెళ్లి ప్యాకెట్ ఈవీఎంల మీద తీసి ఫ్యాన్ గుర్తు మీద ఇటు గుద్దారు. అదే కదా ఆయన ఏమన్నాడు, సాయంత్రం నాకు క్యూ లైన్లో నిలబడితే అమ్మ మహిళలంతా నేను ఇచ్చిన 10,000 కోసం సాయంత్రం దాకా నాకే ఓట్లేదు, లాస్ట్ లైన్ లో నుంచి వాళ్ళంతా కూడా టీడీపీకే ఓటేస్తారన్న కూడా అప్పుడు మాట్లాడారుగా. ఈవీఎంలు మేనేజ్ చేసి గెలిచారని. తర్వాత ఏమన్నాడు, ఒక్క ఛాన్స్ ఇస్తే అధికారంలోకి వచ్చారని. ఒక్క మాట అన్నా నిలకడ ఉందా సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోగానే ప్రెస్ మీట్ మీరు చూస్తుంటారు కదా, నన్ను బలంగా కొట్టారు, తీసుకున్నాం. తర్వాత నాకు బలమైన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చారు, ప్రజల కోసం నేను పనిచేస్తా, 5 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యల మీద పోరాడు. అది కదా సార్ లీడర్లో ఉండాలి క్వాలిఫికేషను. ఓడిపోతే నేను ఎట్ట ఓడిపోయానో నాకు తెలియదు అయ్యా. ఈవీఎంలో మోడీ అని జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఫిక్స్ చేశారు, ఫిక్స్ చేస్తే కుప్ప కూడా ఫిక్స్ చేస్తాం కదా, దరిద్రం సార్. ఫిక్స్ చేస్తే అది కూడా ఫిక్స్ చేస్తాం కదా. 23 ఎందుకు ఇస్తాం? చంద్రబాబు నాయుడు ఓడగొట్టి తెలివిగా లొకేషన్ గెలుపుతాం కదా ఫిక్స్ చేసి ఉంటే. అప్పుడు ఆయన అయ్యాడు కదా దాంట్లో అపోజిషన్ లీడర్, ఇంకా భలే కామెడీ ఉండేది అసెంబ్లీలో. ఒక 10 రోజుల్లో తెలిసిపోతుందేమో ఈ పొత్తు ఏ రకమైన రూపు తీసుకుంటుంది అనేది. అంతే కదా, పొత్తు ఫైనల్గానికి వీళ్ళు ఫిక్స్ వాళ్ళు ఫిక్స్. అవును, వాళ్ళకి అవసరం కనీసం ఒక ఎంపీ అన్న ఆంధ్రప్రదేశ్లో అది పరువు పోతుంది 25 ఎంపీల్లో అని చెప్పి వాళ్ళు సత్తున్నారు భారతీయ జనతా పార్టీ. కనీసం వీళ్ళు 5, 6, 7, 8 ముష్టి అయితే దాంట్లో ఒకటన్నా గెలవపోవడం అనేది వాళ్ళ ప్రయత్నం. సో వీళ్ళకి మోడీ మా దగ్గరకు వచ్చేసాడు, ఇంకేందుకు చూడండి బద్దలైపోయింది. ఏది మొన్నదా మోడీ దొంగ కదా వీళ్ళ దృష్టిలో. ఇప్పుడు దొర వచ్చేసాడు మోడీ, అసలు మోడీ ఏమంతా వచ్చేసాడు ఇంకేందని వీళ్ళు చూపించుకోవాలని ప్రయత్నం వీళ్ళది. ఏంటి పిచ్చోళ్ళు జనాలు. చెప్పాం కదా నాడు నేడు బాక్సులు వస్తాయి మళ్ళీ అని. యూట్యూబ్ ఓపెన్ చేయగానే అమ్మ మోడీని తిట్టిన రోజు నల్ల వేలంలో నల్ల బ్యాడ్జీలు పెట్టి మోడీ దగ్గరికి వెళ్ళి బొకే ఇచ్చి నవ్వినప్పుడు అమిత్ షా మీద రాళ్ళేసింది, అమిత్ షాకి బొకే ఇస్తా అసలు మురిసిన ఆనందంతో ఉన్న చంద్రబాబు నాయుడు ఇవన్నీ వస్తాయి కదా రేపు పొద్దున. కానీ బీజేపీ కూడా ఎట్లా ఒప్పుకుంటుందో ఈ పొత్తుగా అనేది కొంచెం వాళ్ళకి సిగ్గులేదు వీళ్ళకి సిగ్గులేదని. అంతే, కరెక్ట్. వాళ్ళకన్నా సిగ్గుంటే వీళ్ళు అసలు అపాయింట్మెంట్ ఇవ్వరు కదా. రైట్. ముందు బహిరంగ క్షమాపణ చెప్పు, మోడీ గారిని అన్న తప్పు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పు, అప్పుడు రా అనేవాళ్ళు కదా. అందుకని వాళ్ళకి లేదు వీళ్ళకి లేదు. సావని వాళ్ళు ఎట్లా తెచ్చినా మాకు అనవసరం, బట్ మేము మంచి చేస్తే మాత్రం మాకు ఓటేయండి అన్న, మంచి జరిగితేనే ఓటేయండి. కానీ వాళ్ళు చెప్పే దుష్ప్రచారాలు దయచేసి నమ్మద్దు. ఇదే మా కాన్సెప్ట్. క్లియర్గా ఉన్నాం, క్లారిటీగా ఉన్నాం. ప్రతి మా మేనిఫెస్టో ఇంటింటికి ఉంది, గడప గడపలో ఉంది. సో ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని. రెండోసారి మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం నుంచి ప్రమాణ స్వీకారం ఆయన చెప్పినట్టుగా చేయబోతున్నారు. ఎన్ని సీట్లు అనేది దాని మీద వెయిటింగ్ అంతే. 151 ప్లస్ ఎన్ని అనే దానికోసం వెయిటింగ్ తప్ప వరకు గెలుపు కోసం అయితే కాదు. గెలుపు ఆల్రెడీ ఫిక్స్డ్. వాళ్ళు 3 గెలుస్తారా 30 గెలుస్తారా, లేదంటే ఇంకెన్ని రకాలుగా రోజు తప్పుడు వార్తలు రాస్తారా. రోజు అప్పు 12 లక్షల కోట్లు అంటున్నాడు సార్. బుద్ధి అసలు ఎన్నిసార్లు గడ్డి పెట్టినా
రామోజీరావుకి రోజు అప్పులు కుప్ప అంట. మొన్న 10 లక్షల కోట్లు అన్నాడు, తెల్లారి 11 లక్షల కోట్లు అన్నారు సార్. సిగ్గు 2 లక్షల కోట్లు ఎవడన్నా రోజు ఇస్తాడు సార్. సచివాలయం లిమిట్ ఎంత 40,000 కోట్లు. సచివాలయం కూడా మీరు తాకట్టు పెట్టారని రాశారు మరి అట్లా. అసలు ఎంత దారుణం. భువనేశ్వరం అది కూడా చెప్తున్నారు. కాదని హెచ్డిఎఫ్సి వివరణ ఇచ్చింది, సిఆర్డీఏ ఇచ్చింది. ఆల్రెడీ దాని మీద ఎప్పుడో అప్పులు తెచ్చున్నారు. సిఆర్డీఏ దీని మీద సిఆర్డీఏ లిమిట్ అమరావతి కడతామని చెప్పి బాండ్లు పేరుతో అన్ని తెచ్చున్నారు. అసలు లేదు అది కాదని చెప్పి హెచ్డిఎఫ్సి వివరణ ఇచ్చినా తాకట్టు పెట్టేశారు. ఇదే చెప్పిన ఒక అబద్ధాన్ని భువనేశ్వర్ చేత చెప్పిస్తారు, లోకేష్ చేత, వాళ్ళ ఎల్లో మీడియా చేత, మళ్ళీ పవన్ కళ్యాణ్, రఘురామకృష్ణరాజు ఇంకో పిక్చర్లో నలుగురిని అనలిస్టులుగా కూర్చోబెట్టి చెప్పించి ఇదే ఉందని చూపించే ప్రయత్నం. పిక్చర్లకు శాస్త్ర ట్రీట్మెంట్ 2024 ఎన్నికల్లో ఓటర్లు ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్లు చాలా తెలియగలరు. రైట్. పక్క రాష్ట్రాల్లో ఇచ్చినట్టు మోసపూరిత హామీలు నమ్మి అధికారంలోకి తీసుకొచ్చేంత అమాయకులు అయితే కాదు. లైక్ ఎగ్జాంపుల్ తెలంగాణ అయితే కాదు. ఎందుకంటే వీళ్ళు 6 హామీలు 7 హామీలు అంటే ఇస్తారు కదా. అక్కడ చంద్రబాబు నాయుడు నేను 6 ఫార్ములా పెడతా, షణ్ముఖ ఫార్ములా అని వాళ్ళు ఫ్రీ అంటే ఓట్లేసేటటువంటి ప్రజలైతే చంద్రబాబు నాయుడు చెప్పిన మాట అయితే నమ్మే పరిస్థితి లేదు మాత్రం చెప్పదలుచుకున్నాను. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న.